హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీ 2.0లో మన వర్క్ ఎలా చేయాలి అంటే డే బిగిన్ నుంచి డే ఎండ్ వరకు అంటే మార్నింగ్ సెషన్ మనకు ఆర్ఎంఎస్ నుంచి బ్యాగ్ వచ్చిన తర్వాత మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి, అదేవిధంగా ఈవినింగ్ మనం B1 నుంచి బ్యాగ్ వచ్చిన తర్వాత ఎలా డే ఎండ్ చేయాలి అనేది కంప్లీట్ వీడియో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. ఆర్ఎంఎస్ వచ్చిన బ్యాగ్స్ అన్ని మనం ముందుగా సపరేట్ చేసుకోవాలి. సో పార్సల్, అదేవిధంగా స్పీడు, ఇలా అన్నీ సపరేట్ చేసుకుంటే సపరేట్గా ఆ బ్యాగ్స్ సపరేట్గా మనం సపరేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము డే బిగిన్ చేసుకోవాలి. డే బిగిన్ నుంచి మీకు ఎలా చేయాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం సిస్టమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ DOP IT 2.0 అనేది ఉంటుంది, లేదా మీకు డెస్క్టాప్ యాప్ కూడా ఒకటి ఉంటుందన్నమాట. దాని నుంచి అయినా మీరు లాగిన్ అవ్వచ్చు. సో జనరల్గా అందరం క్రోమ్లోనే యూజ్ చేస్తున్నాము DOP IT 2.0. దీన్ని క్లిక్ చేసుకోవాలి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్. ఇక్కడ మీకు 2 టైప్స్ విధంగా మనకు లాగిన్ అవ్వచ్చు. ఒకటి అథెంటికేషన్ యాప్ DOP ద్వారా లాగిన్ అవ్వచ్చు, లేదా మొబైల్ OTP ద్వారా మనం లాగిన్ అవ్వచ్చు అనమాట. సో ఫస్ట్ టైం కానీ అయితే మీరు అథెంటికేషన్ యాప్ ఉంది కదా, దీని నుంచి లాగిన్ అవ్వాలి. సో మీ దగ్గర యాప్ లేకపోతే ఇక్కడ ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్న వాళ్ళు దీన్ని స్కాన్ చేసుకుని డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా ఐఫోన్ ఉన్న వాళ్ళు దీన్ని స్కాన్ చేసుకొని మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు అనమాట. అంటే మీ యొక్క యాప్లో మీకు ఒక OTP అయితే రావడుతుంది. ఆ OTP ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సపోజ్ ఇది మీ దగ్గర వాడట్లేదు అనుకుంటే, సో మొబైల్ OTP అంటే ఆఫ్టర్ 30 సెకండ్స్ తర్వాత ఇది మనకి అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో మొబైల్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ కంటిన్యూ. సో కంటిన్యూ అయిన తర్వాత మీరు ఏదైతే ఎంప్లాయిడ్ ఇచ్చినప్పుడు మీ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చింటారో ఆ ఫోన్ నెంబర్ మాత్రమే వాడాలి. ఆ ఫోన్ నెంబర్కే మీకు OTP వస్తుంది. సో మీరు ఎప్పుడైతే యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టిన వెంటనే డైరెక్ట్గా డే బిగిన్ అని చెప్పి మీకు డేట్తో సహా చూపిస్తుంది. సో వన్స్ డే బిగిన్ అయినాక మీకు స్క్రీన్ అనేది ఇలా చూపిస్తుంది అనమాట. లేదు అనుకుంటే ఇక్కడ అదర్స్లో ట్రెజర్ క్లిక్ చేయగానే మీకు డే బిగిన్ అయిపోతుంది. సో ఆఫ్టర్ డే బిగిన్ తర్వాత మీరు కౌంటర్ అలొకేషన్ చేసుకోవాలి. కౌంటర్ అలొకేషన్ అనేది బుకింగ్ సొల్యూషన్. సో బుకింగ్ సొల్యూషన్లో మనకి మెయిన్గా కౌంటర్ అలొకేషను, స్పీడ్ పోస్టు, పార్సలు, EM, బుకింగ్ సంబంధించినవన్నీ బుకింగ్ సొల్యూషన్లో ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం కౌంటర్ అలొకేషన్ చేసుకోవాలి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అలొకేట్ కౌంటర్ ఆపరేటర్, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆఫీస్ నేమ్, మీ యొక్క ఆఫీస్ నేమ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించిన ఎవరైతే లాగిన్ అవుతున్నారో వాళ్ళ ఎంప్లాయీ ఐడి. సపోజ్ హెడ్ ఆఫీస్లో అనుకోండి ఒక 2-3 ఉంటారనమాట. సబ్ ఆఫీసులో కొన్ని దగ్గర 2-3 ఉంటారు, వాళ్ళందరూ చూపిస్తారు. ఎవరికి ఏ కౌంటర్ అలొకేట్ చేయాలో వాళ్ళ పేరు సెలెక్ట్ చేసుకొని కౌంటర్ నెంబర్. సో ఇది సబ్ ఆఫీస్ కాబట్టి ఒకటే ఉంటుంది. అదే హెడ్ ఆఫీస్ కానీ HH2, HH1 ఆఫీస్లో అయితే నెంబర్ ఆఫ్ కౌంటర్స్ ఉంటాయి. సో ఎవరికైతే ఏ కౌంటర్ ఇవ్వాలనో వాళ్ళ నేము, ఆ కౌంటర్ నెంబరు. నెక్స్ట్ షిఫ్ట్ ID. నెక్స్ట్ అలొకేట్ టు కౌంటర్. వన్స్ క్లిక్ చేయగానే ఇక్కడ కౌంటర్ అలర్ట్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది అనమాట. సో మనం సక్సెస్ఫుల్గా కౌంటర్ అనేది అలొకేట్ చేసాం. నెక్స్ట్ బ్యాక్కి వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళినాక ఇక్కడ మీకు బుకింగ్ సొల్యూషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకున్న బ్యాక్ వెళ్తుంది, లేదా ఇక్కడ బుకింగ్ సొల్యూషన్ ఇక్కడ క్లిక్ చేసినా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కౌంటర్ ఆపరేషన్లోనే కౌంటర్ అయితే అలొకేట్ చేసాము. ఇప్పుడు బిగిన్ అనేది షిఫ్ట్ చేయాలి. బిగిన్ యువర్ షిఫ్ట్. ఇక్కడ ఎంప్లాయీ ID, కౌంటర్, షిఫ్ట్ ID ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత బిగిన్ షిఫ్ట్. సో షిఫ్ట్ బిగిన్ డన్ సక్సెస్ఫుల్లీ. సో మన డే బిగిన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, RMS వచ్చిన బ్యాగ్స్ అన్నీ ఫస్ట్ రిసీవ్ చేసుకోవాలి, దాని తర్వాత ఓపెన్ చేయాలి. సో దానికి బ్యాగ్ మేనేజ్మెంట్. సో బ్యాగ్ సంబంధించిన ఏదైనా సరే రిసీవ్ చేసుకోవాలన్నా, ఓపెన్ చేయాలన్నా, బ్యాగ్ కట్టాలన్నా, బ్యాగ్ క్లోజ్ చేయాలన్నా, బ్యాగ్ డిస్పాచ్ చేయాలన్నా అన్నీ బ్యాగ్ మేనేజ్మెంట్. సో బ్యాగ్ మేనేజ్మెంట్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాగ్ ఆపరేషన్. ఇందులో మీకు ఇక్కడ స్క్రీన్లో కనపడే అన్నీ మనం చేయొచ్చు అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలి, బ్యాగ్ రిసీవ్ అయిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ షెడ్యూల్. సో మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ షెడ్యూల్ ఐడిని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫెచ్ కొట్టగానే ఆ యొక్క షెడ్యూల్ సంబంధించిన అన్ని బ్యాగ్లు మనకు డిస్ప్లే అవుతాయి అనమాట. ఫెచ్. సో నాకైతే ఈరోజు ఈ బ్యాగ్స్ అన్నీ వచ్చాయన్నమాట. సో ఈ బ్యాగ్స్ అన్నీ వచ్చాయా లేదా మీరు ఒకసారి
కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. కొన్ని అయితే మనకి ఇక్కడ రాకపోయినా ఫిజికల్గా వచ్చి ఉంటాయి అనమాట. ఫిజికల్గా వస్తే మీరు దాన్ని మాన్యువల్గా తీసుకోవాలి, అది మీ ఆఫీస్ది అయితే. లేదంటే ఆ యొక్క ఆర్ఎంఎస్కి మీరు ఇన్ఫార్మ్ చేసేయాలి. సో మీరు బ్యాగ్ ఇలా కాపీ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడ బ్యాగ్ నెంబర్ ప్లేస్లో ఇలా పేస్ట్ చేసి యాడ్ కొట్టినా వస్తుంది. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా బ్యాగ్ నేమ్ను స్కాన్ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా 1 by 1 మనం బ్యాగ్స్ అయితే స్కాన్ చేసుకోవాలి. బ్యాగ్ నెంబర్ స్కాన్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించిన ఆర్టికల్స్ అన్ని రైట్ సైడ్ మొత్తం డిస్ప్లే అవుతాయి. ఎప్పుడైతే మనం స్కాన్ చేస్తామో, స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు డిస్ప్లే అవుతాయి. ఇక్కడ రైట్ సైడ్ ఉన్న బ్యాగ్స్ అన్ని మనం స్కాన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వచ్చేసాయి. ఇక్కడ చూడండి, స్కాన్ బ్యాగ్స్ అంటే స్కాన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ వస్తాయి. సో వచ్చిన తర్వాత ఇక్కడ రిసీవ్ బ్యాగ్, వన్స్ ఇక్కడ రిసీవ్ అయితేనే మనకి బ్యాగ్ అనేది ఓపెన్ అవుతుంది. రిసీవ్ బ్యాగ్. సో బ్యాగ్స్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ బ్యాగ్ ఓపెన్ చేసుకోవాలి. హోమ్. నెక్స్ట్ బ్యాగ్ ఆపరేషన్. ఇక్కడ బ్యాగ్ రిసీవ్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాగ్ ఓపెన్. సో ఒక్కొక్క బ్యాగ్ నెంబరు మీరు ఓపెన్ చేసుకుని ఆర్టికల్స్ అన్ని స్కాన్ చేసుకోవాలి. బ్యాగ్ ఓపెన్ చేసిన ఇక్కడ బ్యాగ్ నెంబర్ ప్లేస్లో బ్యాగ్ నెంబర్ స్కాన్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించిన ఆర్టికల్స్ అన్ని రైట్ సైడ్ ఇక్కడ మొత్తం డిస్ప్లే అవుతాయి. ఎప్పుడైతే మనం స్కాన్ చేస్తామో, స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు డిస్ప్లే అవుతాయి. సో ఇట్లా 1 by 1 ఆర్టికల్ అయితే మనం స్కాన్ చేసుకోవాలి. సో ఈ విధంగా రైట్ సైడ్ ఆర్టికల్స్ అన్ని ఎప్పుడైతే మనం స్కాన్ చేస్తామో అన్ని లెఫ్ట్ సైడ్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. సో వన్స్ అన్ని స్కాన్ అయిన తర్వాత బ్యాగ్ ఓపెన్. సో బ్యాగ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇదే విధంగా ఎన్ని బ్యాగ్స్ వస్తే అన్ని బ్యాగ్లు ఓపెన్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు బ్యాగ్ రిసీవ్ చేసుకోవడం, బ్యాగ్ ఓపెన్ చేయడం అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు బీఓస్కి ఆర్టికల్ ఇష్యూ చేయాలి, అదేవిధంగా పోస్ట్ మ్యాన్కి ఆర్టికల్స్ ఇష్యూ చేయాలి. సో ఇక్కడ అదర్స్ సో అదర్స్లో పోస్ట్ మ్యాన్ అండ్ డెలివరీ మేనేజ్మెంట్. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత సో మీకైతే ఈ విధంగా వస్తుంది. మనం దీన్ని కూడా షిఫ్ట్ బిగిన్ చేయాలి. సో ఇక్కడ షిఫ్ట్ బిగిన్ ఉంది కదా, షిఫ్ట్ బిగిన్. నెక్స్ట్ సబ్మిట్. ఎస్. సో మీరు ఎప్పుడైతే షిఫ్ట్ బిగిన్ చేస్తారో మిగతా ట్యాబ్స్ అన్ని మనకైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు బీఓస్ ఆర్టికల్ ఇష్యూ చేసే ముందర పోస్ట్ మ్యాన్కి కానీ బీఓలకు కానీ ఈఎంఓస్ ఏమైనా వచ్చా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఈఎంఓ వ్యూ అండ్ ప్రింట్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఫెచ్ డేటా. సో ఇక్కడైతే ఒక ఈఎంఓ అయితే రావడం జరిగింది. సో ఈ ఈఎంఓ వచ్చి మనకి సో సబ్ ఆఫీస్కి వచ్చిందా లేదంటే బీఓస్కి వచ్చాయా మనం చెక్ చేసుకోవాలి. దీని అయితే ముందుగా మనం ప్రింట్ తీసుకోవాలి ఒకటి. సో టిక్ మార్క్ ఇచ్చి ఇక్కడ ప్రింట్, రీడైరెక్ట్, ప్రింట్ అండ్ మ్యాప్ టు బల్క్ పే. సో ప్రింట్ అంటే డైరెక్ట్ మన ప్రింట్ తీసుకొని ఏ బీఓకి అయితే ఆ బీఓకి మనం ఇష్యూ చేస్తాం, లేదా పోస్ట్ మ్యాన్కి అయితే ఇష్యూ చేస్తాం. లేదు ఈ ఈఎంఐ అయితే బై మిస్టేక్ మనకు వచ్చింది, ఒక ఆఫీస్ బదులు మరో ఆఫీస్కి వచ్చిందంటే మీరు డైరెక్ట్గా దాని ప్రింట్ తీయకుండానే రీడైరెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ రీడైరెక్ట్ ఈఎంఓ అంటే అది ఎక్కడికైతే వెళ్తుందో అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది ఇక్కడ ఆఫీస్దే కాబట్టి ప్రింట్ సెలెక్ట్ చేసుకొని ప్రింట్ ఈఎంఓ. ఇక్కడ మీరు క్లియర్గా చూసారంటే రెమిటెన్స్ అడ్రస్, సో పేయిన్ అడ్రస్ రెండు మనకు క్లియర్గా చూపిస్తామంటే ఎవరికి ఇవ్వాలి. సో ఇదైతే మా ఈ ఆఫీస్కే కాబట్టి నేనైతే ప్రింట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ప్రింట్ని సెలెక్ట్ చేసుకొని సో ప్రింట్. సపోజ్ మీరు ప్రింట్ తీయడం మర్చిపోతే లేదా ప్రింట్ రాలేకపోతే నెక్స్ట్ మీరు వ్యూ ఈఎంఓ ఉంది కదా, ఇక్కడైతే మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చి ఇక్కడ వ్యూ ఈఎంఓలో మీరైతే ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే ఈఎంఓ అయితే ప్రింట్ తీసుకోవాలి. నెక్స్ట్ హోమ్. ఇప్పుడు మనం డెలివరీ ఆపరేషన్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ప్రింట్ తీయకపోతే ఇక్కడ మీకు చూపిస్తుంది ఈఎంఓస్ నాట్ రిసీవ్డ్ 0 అంటే నేను ప్రింట్ తీసేసాను అనమాట. నెక్స్ట్ ఈఎంఎస్ నాట్ ప్రింట్ ఒకవేళ రిసీవ్ చేసుకున్నాక కూడా మనగా ప్రింట్ తీయకపోతే ఇక్కడ మనకు 1 అని చూపిస్తుంది. ఇప్పుడు ఈఎంఎస్ నాట్ పెయిడ్ అంటే ఇంకా ఇది డెలివరీ అవ్వాలి కాబట్టి 1 అని చూపిస్తుంది. ఇప్పుడు మనం 1 by 1 బీఓస్కి అయితే ఆర్టికల్ అయితే మనం ఇష్యూ చేయాలి. సో ఇక్కడ ఇన్వాయిస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పోస్ట్ మ్యాన్, బ్రాంచ్ ఆఫీసు, బల్క్ కస్టమర్. కొన్ని ఆఫీసులో బల్క్ కస్టమర్స్ ఉంటారనమాట డిఫాల్ట్గా, వాళ్ళు సెలెక్ట్ చేసుకొని
ఇక్కడ బల్క్ కస్టమర్ నేము, ఆ యొక్క బీట్ నేము, పోస్ట్ మ్యాన్ నేమ్ వస్తుంది. సో మనకైతే అవి లేవు కాబట్టి ఇప్పుడు బ్రాంచ్ ఆఫీస్ కాబట్టి సో బ్రాంచ్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ సెలెక్ట్ చేయగానే ఇక్కడ సెలెక్ట్ బ్రాంచ్ ఆఫీస్ కూడా మీకు 1 by 1 స్క్రీన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఏ బీఓ అయితే మీరు ఇష్యూ చేయాలనుకుంటున్నారో ఆ బీఓ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. 1 by 1 అన్ని బీఓకి అయితే మనం ఇష్యూ చేయాలి. సో మీరు ఏదైనా బీఓకి ఇష్యూ చేసేటప్పుడు సో స్టాంప్స్ కానీ, క్యాష్ కానీ, ఆర్టికల్స్ కానీ వన్స్ బీఓ స్లిప్ జనరేట్ అయితే మాత్రము మీరు ఎటువంటి ఆర్టికల్స్ కానీ, క్యాష్ కానీ, స్టాంప్స్ కానీ కట్టలేమన్నమాట. సో ఏదైనా సరే మీరు బీఓ స్లిప్ జనరేట్ చేయకముందే మనం ఇష్యూ చేసుకోవాలి. సపోజ్ నేను ఒక బీఓ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ స్కాన్ ఆర్టికల్స్ కదా, ఎన్ని అయితే ఆర్టికల్స్ వచ్చాయి ఆ బీఓకి ఇక్కడ 1 by 1 ఆర్టికల్స్ స్కాన్ చేసుకోవాలి. సో 3 ఆర్టికల్స్ వచ్చాయి, 3 స్కాన్ చేసాము. సపోజ్ బై మిస్టేక్ ఒక బీఓ ఆర్టికల్స్ ఇంకో బీఓకి మీరు వేసారనుకుంటే సో ఏ ఆర్టికల్ అయితే మిస్టేక్ అయి వచ్చిందో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ కదా, దీని మీద డిలీట్ని క్లిక్ చేయగానే ఆర్టికల్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో మనకు అన్ని కరెక్ట్ ఉన్నాయి అనుకుంటే తీసేసి ఇక్కడ ఫస్ట్ సేవ్ చేసుకోండి. సో ఒకవేళ ఎప్పుడైనా మీకు ప్రింట్ కావాలన్నా కూడా ఫ్యూచర్ పర్పస్ కోసం అయితే మీరు డెస్క్టాప్ మీద సేవ్ చేసుకోండి. ఇక్కడ సేవ్, నెక్స్ట్ ప్రింట్. ఇక్కడ మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా ఫ్యూచర్ పర్పస్ కోసం ఒకవేళ వాళ్ళకి స్లిప్ లేనప్పుడు కానీ మళ్ళీ మీకు స్లిప్ కావాలంటే సేవ్ చేసుకున్న దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మీకు మళ్ళీ రెండోసారి అయితే ప్రింట్ అయితే రావడం ఉండదు. కాబట్టి మీరు ముందుగానే ఫ్యూచర్ పర్పస్ కోసం సేవ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మీరు సో ఆ బీఓ అయిపోయింది, నెక్స్ట్ బీఓకి స్కాన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ బీఓ స్కాన్ చేయాలంటే మీకు ఇవన్నీ హైలైట్ అవ్వదు కాబట్టి పక్కన ఉన్న ఏదో ఒక ట్యాబ్ మీద క్లిక్ చేసుకున్నాక మళ్ళీ ఇన్వాయిస్లోకి వెళ్ళాలి. సపోజ్ టేక్ రిటర్న్స్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఇన్వాయిస్, అప్పుడు మాత్రం మీకు ఇవన్నీ హైలైట్ అవుతాయి. బ్రాంచ్ ఆఫీస్, నెక్స్ట్ బీఓ, ఇలా అన్ని బీఓస్ ఇష్యూ చేసుకోవాలి. సో ఈ బీఓకి అయితే ఆర్టికల్స్ ఇష్యూ చేసిన తర్వాత ఈఎంఓ కూడా ఉందన్నమాట. సో ముందు ఆర్టికల్స్ మనం ఇష్యూ చేసాము, సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈఎంఓ కూడా మనం ఇష్యూ చేయాలన్నమాట. ఇక్కడ బ్రాంచ్ ఆఫీసు, నెక్స్ట్ ఇక్కడ అకౌంట్ బట్టి ఆర్టికల్స్ అయితే మనం స్కాన్ చేసాము. నెక్స్ట్ ఈఎంఓ, ఇక్కడ సేమ్ బీఓ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈఎంఓ స్కాన్ చేయాలన్నమాట. నెక్స్ట్ సేవ్. సో టోటల్ అమౌంట్. సో ఇప్పటి వరకు మనం బీఓకి అయితే ఆర్టికల్ ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ అంటే ఎస్ఓ కింద పోస్ట్ మ్యాన్ ఉంటారు కదా వాళ్ళకి. సో ఇన్వాయిస్, ఇక్కడ పోస్ట్ మ్యాన్ సెలెక్ట్ చేసుకొని బ్యాచ్ 1, నెక్స్ట్ బీట్, నెక్స్ట్ ఇక్కడ ఆటోమేటిక్గా మన బీట్ సెలెక్ట్ చేయగానే నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సేమ్ మనం బీఓకి అయితే ఆర్టికల్ ఎలా అయితే స్కాన్ చేసామో అట్లా 1 by 1 ఆర్టికల్ అయితే స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్, నెక్స్ట్ ప్రింట్ డెలివరీ స్లిప్, ఇక్కడ ఆల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రింట్ డెలివరీ స్లిప్, నెక్స్ట్ ప్రింట్. కావాలంటే మీరు దీన్ని సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పటి వరకు మనం బీఓలకి అయితే ఆర్టికల్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. సపోజ్ వాళ్ళకి ఏమైనా క్యాష్ కట్టాలన్నా లేదా స్టాంప్స్ ఏమైనా ఇష్యూ చేయాలన్నా కూడా మనం బీఓ స్లిప్ జనరేట్ చేయకముందే చేయాలి. సో అదర్స్లో ట్రెజరీ. సో ఇక్కడ క్యాష్ అండ్ చెక్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. సో క్యాష్ రెమిటెన్స్ అంటే మనం ఎస్ఓ నుంచి బీఓకి క్యాష్ వెళ్ళాలి కాబట్టి క్యాష్ రెమిటెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ టు ఆఫీస్, ఎవరికి ఏ బీఓకి అయితే మనం క్యాష్ పంపిస్తున్నామో సపోజ్ ఒక బీఓ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అమౌంట్, ఇక్కడ రిమార్క్స్, క్యాష్ రెమిటెన్స్ యాజ్ పర్ రిక్వెస్ట్. నెక్స్ట్ ఇక్కడ డినామినేషన్, మీరు ఎంతైతే అమౌంట్ సపోజ్ ఒక 20,000 అనుకోండి. అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ 20,000. ఒకవేళ బీఓ స్లిప్ జనరేట్ చేయడం అయిపోయింది, అయినా వాళ్ళకి క్యాష్ కావాలి, అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు రిక్వెస్ట్ పెట్టాలి. సో క్యాష్ రిక్వెస్ట్ పెడితే మనం దాన్ని యాక్సెప్ట్ చేసుకొని క్యాష్ అయితే కట్టడం జరుగుతుంది. సో బీఓ స్లిప్ జనరేట్ చేయకముందు కూడా క్యాష్ రిక్వెస్ట్ పెట్టాలి, లేదా అయిపోయిన తర్వాత అయితే స్పెషల్ రెమిటేషన్ కింద రిక్వెస్ట్ పెట్టాలన్నమాట. సో నెక్స్ట్ హోమ్,
సో ఈ విధంగా క్యాష్ రిక్వెస్ట్ అయితే మనం క్యాష్ కట్టచ్చు బీఓకి. నెక్స్ట్ స్టాంప్స్ కట్టాలనుకుంటే ఇక్కడ స్టాంప్స్ అండ్ స్టేషనరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రిక్వెస్ట్ అండ్ రెమిటెన్స్. సపోజ్ ఇక్కడ మనం రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకుంటే మనం కేటగిరీ వచ్చి రెవెన్యూ స్టాంప్స్ కాబట్టి సపోజ్ రెవెన్యూ చూపిస్తున్నాను. మనకి ఏ స్టాంప్స్ కావాలంటే ఆ స్టాంప్స్. ఇక్కడ రెవెన్యూ స్టాంప్స్. నెక్స్ట్ డిస్క్రిప్షన్ 100 రూపీస్ కదా, అంటే 1 రూపీ. కౌంట్ ఒక 320 అనుకుని ఒక షీట్కి. రిక్వెస్ట్. సో ఇలా రిక్వెస్ట్ కొట్టి యాడ్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి రిక్వెస్ట్ టైప్ సబ్మిట్ కొట్టంగానే మనకి హెడ్ ఆఫీస్కి అయితే రిక్వెస్ట్ అయితే రైజ్ అవుతుంది అనమాట, మనకి ఇన్ని స్టాంప్స్ కావాలని. అదే మనం బీఓకి స్టాంప్స్ మనం రెమిటెన్స్ కట్టాలి కాబట్టి మనం ఇక్కడ రెమిటెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. హోమ్లోకి వెళ్ళి స్టాంప్స్ అండ్ స్టేషనరీ, రిక్వెస్ట్ అండ్ రెమిటెన్స్, ఇక్కడ రెమిటెన్స్. నెక్స్ట్ సెలెక్ట్ కేటగిరీలో రెవెన్యూ స్టాంప్స్, అంటే మన దగ్గర ఉన్న స్టాక్ మాత్రమే చూపిస్తుంది. ఈ 3 మాత్రం ఇక్కడ ఉన్న స్టాక్. సో ఇందులో మనం ఏ స్టాంప్స్ అయితే వాళ్ళకి ఇష్యూ చేయాలనుకుంటున్నామో ఆ స్టాంప్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ రెవెన్యూ స్టాంప్స్ అనుకోండి, రెవెన్యూ స్టాంప్స్. నెక్స్ట్ డిస్క్రిప్షన్ రెవెన్యూ. కౌంట్ వచ్చి సపోజ్ 100 అనుకోండి, 100 సెలెక్ట్ చేసుకోండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్. ఇక్కడ చూసారు కదా, సీరియల్ నెంబర్ 1 కేటగిరీ రెవెన్యూ స్టాంప్స్, వాల్యూ వచ్చి 1 రూపీ అనమాట. కౌంట్ 100, అమౌంట్ వచ్చి 100. నెక్స్ట్ రెమిటెన్స్ ఆఫీస్. సో మనం ఎవరికి పంపిస్తున్నాం ఆ ఆఫీస్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నేను ఒక బీఓ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ సబ్మిట్. సో నాకు టోటల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? సో 1535 ఉన్నాయి, 1535. సో నేను 100 అయితే ఇష్యూ చేస్తున్నాను అనమాట. సబ్మిట్, కన్ఫర్మ్. సో ఇక్కడ చూసారు కదా, ఇందాక 1535 ఉన్నాయి, ఇప్పుడు 1435 అంటే 100 స్టాంప్స్ అనేది డిడక్ట్ అయిపోయింది అనమాట. ఈ విధంగా మనం బీఓకి స్టాంప్స్ అయితే ఇష్యూ చేయొచ్చు. అదేవిధంగా క్యాష్. సో క్యాష్ కానీ స్టాంప్స్ కానీ కట్టినప్పుడు బ్యాగ్ అనేది క్లోజ్ చేయాలన్నమాట. క్యాష్ బ్యాగ్, సపోజ్ క్యాష్ కట్టినప్పుడు క్యాష్ బ్యాగ్ క్లోజ్ చేయాలి. దాని కోసం అదర్స్. నెక్స్ట్ ట్రెజరీ, క్యాష్ అండ్ చెక్స్. ఇక్కడ క్యాష్ బ్యాగ్ ఉంటుంది. సో క్యాష్ బ్యాగ్ మనం ఏ బీఓకి అయితే క్యాష్ కట్టినామో ఆ బీఓని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సబ్మిట్. సో మనమైతే ఈరోజు క్యాష్ కట్టలేదు కాబట్టి మనకి నో బ్యాగ్స్ అని వచ్చింది అనమాట. నెక్స్ట్ సో స్టాంప్స్ క్యాష్ అయిపోయింది, బీఓ ఆర్టికల్ ఇష్యూ చేయడం అయిపోయింది. ఇప్పుడు బీఓ స్లిప్ జనరేట్ చేయాలి. దానికోసం ఇక్కడ అకౌంట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ బీఓ స్లిప్ అండ్ బ్యాగ్స్. ఇక్కడ బీఓ స్లిప్ జనరేషన్. డూ యూ వాంట్ స్టార్ట్ స్లిప్ జనరేషన్? స్టార్ట్. వన్స్ బీఓ స్లిప్ జనరేట్ అయిన తర్వాత మీరు ఆర్టికల్స్ కానీ స్టాంప్స్ కానీ క్యాష్ కానీ ఏది కానీ ఇష్యూ చేయడానికి అయితే ఉండదు. సో ఏదైనా దానికన్నా ముందే ఉండదు. మీరు ఆర్టికల్స్ కానీ క్యాష్ కానీ స్టాంప్స్ ఏం కట్టినా సరే మీకు ఇక్కడ క్యాష్ బ్యాక్ స్టేటస్ ఉంది కదా, ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇప్పుడు నేను ఒక బీఓకి ఇక్కడ స్టాంప్స్ 100 రెవెన్యూ స్టాంప్స్ అయితే ఇక్కడ చూపించింది కదా. సో మిగతా వాటికి లేదు. సో మిగతా వాటికి ఓన్లీ ఆర్టికల్స్ ఉన్నాయి, అంటే ఆర్టికల్స్ మాత్రమే ఇష్యూ చేసాము. ఈ బీఓకి స్టాంప్స్ కూడా ఇష్యూ చేసాము. సపోజ్ దీని మీద క్లిక్ చేసినా కూడా మీకు ఏ స్టాంప్స్ క్వాంటిటీ ఎంత ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఎండ్. ఇప్పుడు 1 by 1 బీఓ స్లిప్ జనరేట్ చేసుకోవాలి. ఇక్కడ జనరేట్ స్లిప్. లేదు మీరు ఏదన్నా పాస్బుక్స్ ఇవ్వాలా, లేదా ఇంకేమైనా బీఓ స్లిప్స్ సంబంధించిన డైలీ అకౌంట్లు కానీ ఇంకేదైనా ఎక్స్ట్రాగా మీరు ఇవ్వాలనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ రిమార్క్ డాక్యుమెంట్. వాళ్ళకి ఏదైనా ఇంటి మ్యాటర్ మీరు చెప్పాలనుకుంటే సో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఏమైతే పంపిస్తున్నారో అవి, లేదు దీనికి సంబంధించినట్టు ఏం లేదు ఎక్స్ట్రాగా ఇన్ఫర్మేషన్ తెలియచేయాలనుకుంటే ఆధార్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్. ఇక్కడ ఈ ఆధార్స్లో మీరు మ్యాటర్ టైప్ చేయొచ్చు అన్నమాట. సపోజ్ ఎస్బీ పాస్బుక్స్ అటాచ్ చేస్తున్నాను అనుకుంటే ఎస్బీ పాస్బుక్స్ ఎన్క్లోజ్డ్ అని. సపోజ్ మీకు ఏ అయితే మీరు ఇవ్వాలనుకుంటున్నారో ఆ మ్యాటర్కి టైప్ చేసి సబ్మిట్ కొడితే ఆ మ్యాటర్ సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ జనరేట్ స్లిప్, కన్ఫర్మ్. సో బీఓ స్లిప్ అనేది జనరేట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రింట్. నెక్స్ట్ క్లోజ్ బ్యాగ్. సో ఈ బ్యాగ్ క్లోజ్ చేయాలి, నెక్స్ట్ డిస్పాచ్ చేయాలి. అప్పుడు మాత్రమే బీఓ వాళ్ళకి బ్యాగ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓన్లీ జనరేట్ స్లిప్ చేసిన తర్వాత బ్యాగ్ అయితే ఓపెన్ అవ్వదు. నెక్స్ట్ ఏం చేయాలి? క్లోజ్ బ్యాగ్.
ఇక్కడ బ్యాగ్ యొక్క వెయిట్ ఇవ్వాలి ఇక్కడ. నెక్స్ట్ జనరేట్ స్లిప్. ఇలాగా అన్ని బీఓస్ని జనరేట్ చేయాలి, బ్యాగ్ క్లోజ్ చేయాలి. సో ఇక్కడ మీరు గమనించినైతే ఈ యొక్క బీఓకి నేను ఈఎంఓ కూడా ఇష్యూ చేశాను, కాబట్టి ఈఎంఓది కూడా వచ్చింది అనమాట అమౌంట్, ఈఎంఓ ప్లస్ ఆర్టికల్స్ అన్నీ. సో ఈ విధంగా మనకైతే అన్నీ అనేది బీఓ స్లిప్లో మనకి డిస్ప్లే అవుతాయి. సో ఈ విధంగా మనం బీఓ స్లిప్ అన్ని జనరేట్ చేసాము. నెక్స్ట్ బ్యాగ్ అయితే క్లోజ్ చేసాము. సో వన్స్ బ్యాగ్ క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, బ్యాగ్ డిస్పాచ్ చేయాలి. మనం సబ్ ఆఫీస్లో కానీ బ్యాగ్ డిస్పాచ్ చేయకపోతే బ్రాంచ్ ఆఫీస్లో బ్యాగ్ అనేది ఓపెన్ అవ్వదు. సో దానికోసం మనం బ్యాగ్ మేనేజ్మెంట్లోకి వెళ్ళాలి. సో బ్యాగ్ క్లోజ్ కానీ బ్యాగ్ మేనేజ్మెంట్ కానీ అన్నీ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ బ్యాగింగ్ ఆపరేషన్, ఇక్కడ బ్యాగ్ డిస్పాచ్. సో మనమైతే ఇక్కడ టుడే టుమారో రెండు ఉంటాయి అన్నమాట, లేటెస్ట్గా అప్డేట్ అయ్యింది. సో మనం ఈరోజు వర్క్ చేస్తున్నాం కాబట్టి టుడే సెలెక్ట్ చేసుకోవాలి. షెడ్యూల్ ఐడి, సో మనం ఒక్కొక్క బీఓ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫెచ్ కొట్టాలి. సో 1 by 1 ఒక్కొక్క బీఓ మాత్రమే చేయాలి. దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్, యాడ్, నెక్స్ట్ డిస్పాచ్ బ్యాగ్స్. ఇలా 1 by 1 అన్ని బ్యాగులు డిస్పాచ్ చేసుకోవాలి. సో ఈ లేబుల్ అనేది ఏంటంటే మనం బీఓ బ్యాగ్ కడతాం కదా, మనము ఆర్ఎంఎస్ కట్టేటప్పుడు మనం అయితే ఎలా అయితే లేబుల్ కడతామో దానికోసం అనమాట. ఇది ఈ యొక్క ప్రింట్ తీసుకొని బ్యాగ్కి అయితే మనం పైన బ్యాగ్ కట్టి పంపిస్తాం అనమాట. సో తీసుకొని టైం ఉంటే కట్టేసుకుంటారు, లేదంటే నార్మల్గా పంపిస్తుంటారు. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. సో ఇలా అన్ని బ్యాగ్స్ 1 by 1 అయితే మనం డిస్పాచ్ చేసుకోవాలి. సో ఇలా డిస్పాచ్ చేసిన తర్వాత బ్రాంచ్ ఆఫీస్లో బ్యాగ్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనము మార్నింగ్ బ్యాగ్ రిసీవ్ చేసుకోవాలి, బ్యాగ్ ఓపెన్ చేయాలి, బీఓ స్లిప్ జనరేట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఏ బీఓకి ఆ బీఓకి సంబంధించిన పోస్ట్ మ్యాన్కి సంబంధించినవి ఆర్టికల్స్ అన్నీ ఇష్యూ చేసుకోవాలి. స్టాంప్స్ కానీ క్యాష్ కానీ ఏదైనా అన్నీ ఇష్యూ చేసిన తర్వాతే బీఓ స్లిప్ అనేది జనరేట్ చేసుకోవాలి. వన్స్ బీఓ స్లిప్ జనరేట్ చేసిన తర్వాత మీరు బీఓకి ఏమీ కట్టలేరు అనమాట త్రూ బ్యాగ్ ద్వారా. నెక్స్ట్ ఆర్టికల్స్ అన్నీ ఇష్యూ చేసిన తర్వాత బీఓకి పోస్ట్ మ్యాన్కి ఇక్కడ ఇన్ డిపాజిట్ టు బి ఇన్వాయిస్డ్. సో టు బి ఇన్వాయిస్లో ఏం ఉండకూడదండి. స్పీడ్ పోస్ట్, రిజిస్టర్, పార్సల్, ఈఎంఓ 0 ఉండాలన్నీ. సో మనకి ఇక్కడ స్పీడ్ పోస్ట్ అని ఒకటి ఉంది. సో అంటే ఈ ఆర్టికల్ మనం ఎవరికి ఇష్యూ చేయాల. సో టు బి ఇన్వాయిస్లో ఉండకూడదు. సో ఇదేంటంటే నాకైతే మిస్సెంట్ ఆర్టికల్ అనమాట. సో మిస్సెంట్ ఆర్టికల్ కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకొని చూస్ అనే ఆప్షన్లో మిస్సెంట్. సో మిస్సెంట్ అంటే ఇది ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి మనం దానికి సంబంధించిన పిన్ కోడ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఫెచ్, సో ఆ యొక్క ఆఫీస్ నేము, అదేవిధంగా ఆఫీస్ ఐడి రెండు అవసరం, అప్డేట్ అండ్ క్లోజ్. సో ఇప్పుడు చూడండి టు బి ఇన్వాయిస్లో ఏమైనా ఉన్నాయా. సో నాకు వచ్చిన ఆర్టికల్స్ అన్నీ కంప్లీట్గా నేనైతే ఇష్యూ చేసిన 0s ఉన్నాయి. ఇన్ డిపాజిట్ అంటే మనకి పోస్ట్ మ్యాన్ రిటర్న్లో ఇచ్చినప్పుడు ఆఫ్టర్నూన్ సెక్షన్లో ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఫెచ్ కొట్టంగానే సో ఇక్కడ మనకు ఆర్టికల్స్ అని చూపిస్తుంది. డిపాజిట్లు పెడితే సో మనం ఇంకా తీసుకోలేదు కాబట్టి రిటర్న్స్ ఇవి ఇక్కడ మనకి 0 చూపిస్తాయి. టు బి ఇన్వాయిస్లో ఏమి ఉండకూడదు మనకి ఆర్టికల్స్. బీఓస్ జనరేట్ అయినాక బ్యాగ్ క్లోజ్, నెక్స్ట్ బ్యాగ్ డిస్పాచ్. సో ఇంతటితో మనకి మార్నింగ్ సెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు, అంటే బ్యాగ్ సంబంధించిన వర్క్ అంతా కంప్లీట్ అయింది. సో ఈ విధంగా మనం బ్యాగ్ అయితే బీఓలకు కానీ పోస్ట్ మ్యాన్కి కానీ ఆర్టికల్స్ ఈ విధంగా ఇష్యూ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఫినాక్లకు సంబంధించి చూసుకోవాలి. నెక్స్ట్ ఫినాక్లు మెకామిష్. సో ఇక్కడ మీరు మెకామిషన్ చేయాలనుకుంటే మెకామిష్ అంటే ఇక్కడ కోర్ ఇన్సూరెన్స్ సొల్యూషన్, దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత కలెక్షన్ అంటే ఇనిషియల్ ప్రీమియం, రెన్యువల్ ప్రీమియము, రివైవల్ ఇన్స్టాల్మెంట్. సో ఇనిషియల్ ప్రీమియం అంటే ఆల్రెడీ ఒక పాలసీ మీరు తీసుకున్న తర్వాత ఆ పాలసీకి ఉన్న పీరియడ్ కన్నా అంటే లేట్గా కానీ వాళ్ళు కానీ సిపిసిలో కానీ ఓపెన్ చేస్తే అక్కడ డేట్ ఆఫ్ బర్త్గా మారితే కొంచెం అమౌంట్ అనేది ఎక్సెస్ కానీ షార్ట్ కానీ ఉంటుందన్నమాట. సో ఆ అమౌంట్ ఇనిషియల్ ప్రీమియం కింద తీసుకుంటాం. నెక్స్ట్ రెన్యువల్ ప్రీమియం అంటే రెగ్యులర్గా ఎవ్రీ మంత్ కట్టుకునే వాళ్ళు ఇయర్లీ అలా కట్టుకున్నారు అనమాట. అదేవిధంగా రివైవల్ ఇన్స్టాల్మెంట్ అంటే పాలసీ ఆగిపోయిన తర్వాత రివైవల్ కోసం పంపిస్తాం కదా. సో ఒకేసారి అమౌంట్ మనం ఇక్కడ ఈ రివైవల్ ఇన్స్టాల్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇది సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీకు 2 టైప్స్ చూపిస్తాయి, 3. ఒకటి ఇన్స్టాల్మెంట్, 2 లంసమ్. సో మనం ఇన్స్టాల్మెంట్ అంటే వాళ్ళు ఇస్తారనమాట, మనం శాంక్షన్ చేసేటప్పుడే 2 ఇన్స్టాల్మెంట్లు కట్టాలా 3 ఇన్స్టాల్మెంట్లు కట్టాలని, అప్పుడు మాత్రం ఇన్స్టాల్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యాక్సిమం ఆల్మోస్ట్
ఒకే అమౌంట్ కింద వస్తుంది, అంటే లంప్ సమ్ కింద. ఇది సెలెక్ట్ చేసుకొని పాలసీ నెంబర్ ఎంటర్ చేసి ఫెచ్ కొడితే ఇక్కడ మీకు అమౌంట్ అంతా డిస్ప్లే అవుతుంది. సబ్మిట్ కొట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ లోన్ రీపేమెంట్. ఎవరైనా లోన్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ లోన్ కట్టడానికి వస్తారు కదా, అప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ మిస్లేనియస్ స్పెసిఫిక్ ఇదంతా పెద్ద అవసరం లేదు. నెక్స్ట్ కొత్త పాలసీలు తీసుకోవాలంటే ఇండెక్సింగ్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇండెక్సింగ్, న్యూ బిజినెస్ ఇండెక్సింగ్. సర్వీస్ రిక్వెస్ట్ ఇండెక్సింగ్ అంటే మనం ఏదైనా మెచ్యూరిటీకి సరెండర్ పంపించినప్పుడు ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ చూశారు కదా, లోన్ పంపించాలా, మెచ్యూరిటీ పంపించాలా, రివైవల్కి, సరెండర్కి, ఇలా పంపించేటప్పుడు మీరు ఇక్కడి నుంచి రిక్వెస్ట్ పెడితే సిపిసిలు వాళ్ళకి క్వశ్చన్ రైజ్ అవుతుంది అనమాట. ఓకే, సో సరెండర్ కోసం వస్తుందని ఇక్కడ పాలసీ నెంబరు చేసి ఫెచ్ డే పాలసీ డీటెయిల్ కొట్టి సబ్మిట్ కొట్టాలి. అది న్యూ బిజినెస్ నెక్స్ట్ అంటే కొత్త పాలసీలు వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా పాలసీలు అనేది స్టెప్ ఇక్కడ న్యూ బిజినెస్ సెలెక్ట్ చేసుకొని ప్రోడక్టు, పిఎల్ అయితే పిఎల్ఐ, ఆర్పిఎల్ అయితే ఆర్పిఎల్ఐ ఇలా సెలెక్ట్ చేసుకొని ప్రోడక్టు. సో ఏదైతే మనం పాలసీ కస్టమర్ తీసుకున్నారో ఆ పాలసీ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇలా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లాస్ట్లో సబ్మిట్ అయిన తర్వాత మీకు ఒక ప్రింట్ వస్తుంది. ఆ ప్రింట్ అప్లికేషన్ ఫిల్ చేసి మీరైతే సిపిసికి పంపించాలి. సో అదేంటి ఇక్కడ కస్టమర్ సెర్చ్ కోటా అంటే ఇక్కడ మనం ఏదైనా సరెండరు ఏదప్పుడు ఒక కస్టమర్ వచ్చాడు సరెండర్కి అప్లై చేయాలనుకున్నాడు, ఎంత అమౌంట్ వస్తుంది. సో అప్పుడు సరెండర్ సెలెక్ట్ చేసుకున్నావా పాలసీ నెంబరు ఫెచ్ కొడితే వస్తుంది. లేదు లోన్ ఎంత వస్తుంది, ఇలా అన్ని వాల్యూస్ తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఇక్కడ పాలసీ సెర్చ్, స్టేటస్, మిస్సింగ్ డాక్యుమెంట్స్, ఎంక్వైరీ రిపోర్ట్స్ అంటే రిపోర్ట్స్ మనం చేసిన డే అండ్ రిపోర్ట్స్ ఉంటాయి కదా ఈవినింగ్ కల్లా, ఆ రిపోర్ట్స్ అన్నీ ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇది పిఎల్ఐ గురించి, ఆర్పిఎల్ఐ గురించి. బుకింగ్ కౌంటర్ వచ్చి బుకింగ్ సొల్యూషన్లో బుకింగ్ సొల్యూషన్ సెలెక్ట్ చేసినాక కిక్ బుక్ డొమెస్టిక్. ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఇండియా పోస్ట్ పార్సల్ అంటే పార్సల్ బుక్ చేయాలనుకుంటే. నెక్స్ట్ స్పీడ్ పోస్ట్. ఇక్కడ స్పీడ్ పోస్ట్ పార్సల్ డొమెస్టిక్ అంటే ఇక్కడ స్పీడ్ అనేది 500 grams లోపల అయితే ఇది తీసుకుంటుంది. అదే 500 కైనా పైన అయితే ఆటోమేటిక్గా స్పీడ్ పోస్ట్ పార్సల్ డొమెస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇందులో అయితే మనకు ఓపెన్ అవ్వదు. సో ఇది నెక్స్ట్ ఇప్పుడు మనకు కొత్తగా లేటెస్ట్గా 24 స్పీడ్ పోస్ట్ 48, 24 అనేది. సో ఈఎంఓ బుక్ చేయాలన్నా కూడా బుకింగ్ సొల్యూషన్లోనే ఈఎంఓ ఉంది, మనీ రెమిటెన్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. డొమెస్టిక్ ఎంఓ బుకింగ్, ఇక్కడ ఈఎంఓ ఉంది కదా. సో సిఓడి మనీ ఆర్డర్ కానీ, ఈఎంఓ సర్వీస్ మనీ ఆర్డరు, సో పిఎం కేర్ మనీ ఆర్డర్, సీఎం రిలీఫ్ ఫండ్ మనీ ఆర్డర్. సో ఏదైనా మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అమౌంట్. సో ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చింది కదా ఎంఓ వేల కమిషను. సో కమిషన్ 5 రూపీస్, అమౌంట్ 100, మొత్తం 105. ఇటు సైడ్ వచ్చి సెంటర్ అంటే పంపించే వాళ్ళ అడ్రస్, పే అంటే తీసుకునే వాళ్ళ అడ్రస్, లాస్ట్లో సబ్మిట్. ఇది కూడా మీరు త్రూ డిజిటల్ ద్వారా అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మెయిల్ బుకింగ్. సో ఇవన్నీ ఇంటర్నేషనల్. ఇది మెయిల్ బుకింగ్ అంటే మెయిల్ బుకింగ్లో మనము సర్వీస్ పోస్ట్ అంటే డిపార్ట్మెంట్ నుంచి డిపార్ట్మెంట్లోకి ఏదైనా పంపించాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మెయిల్ బుకింగ్లోనే. ఇందులో బుక్ డొమెస్టిక్ మెయిల్. ఇక్కడ వాకిన్ కస్టమర్ ఉంది కదా, ఇక్కడ ఆన్ పోస్టల్ సర్వీస్ సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడు మాత్రం మనకి అమౌంట్ అనేది పడదు. సో ఈ విధంగా మనం ఏదైనా సరే స్పీడ్ కానీ, పార్సల్ కానీ, రిజిస్టర్ కానీ, ఈఎంఓ కానీ అన్ని బుకింగ్ అనేది బుకింగ్ సొల్యూషన్లోనే ఉంటుంది అనమాట. సో బుకింగ్ సొల్యూషన్ అంటే కోర్ ఇన్సూరెన్స్ చెప్పాను. అకౌంట్స్ అంటే మ్యాక్సిమం మధ్యాహ్నం నుంచి మనకు వర్క్ ఉంటుందంటే బ్యాగ్ రిసీవ్ చేసుకోవడం కానీ, డైల్ అకౌంట్ చేయడం కానీ, టీసీబీ మొత్తం అన్ని అకౌంట్ బ్యాగ్ కట్టడం కానీ అన్ని అకౌంట్స్లో ఉంటాయి. నెక్స్ట్ కంప్లైంట్ మేనేజ్మెంట్. కంప్లైంట్ మేనేజ్మెంట్ అంటే మనకి ఏదైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇక్కడ కంప్లైంట్ ప్రాసెసింగ్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏదైనా పెండింగ్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది అనమాట, ఆ కంప్లైంట్ మనం రిజాల్వ్ చేయాలి. సపోజ్ కంప్లైంట్ రిజిస్ట్రేషన్. సో ఒక కస్టమర్ ఇచ్చి కంప్లైంట్ ఏదైనా బుక్ చేయాలనుకుంటే కంప్లైంట్ రిజిస్టర్ మీద సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటి దేని మీద, సపోజ్ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఇక్కడ లాస్ట్లో రిజిస్టర్ కంప్లైంట్. నెక్స్ట్ రిపోర్ట్ అనాలిసిస్. రిపోర్ట్ అనాలిసిస్ అంటే ఆ యొక్క కంప్లైంట్ అనేది మనం ట్రాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ రిపోర్ట్స్ అనలిటిక్స్లో. నెక్స్ట్ మనకి ఇక్కడ డైరెక్ట్ హోమ్లోకి వెళ్తే మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ హోమ్ క్లిక్ చేశాక ఇక్కడ రూపీస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ ఉండే బ్యాలెన్స్ మాత్రమే మనం డిపాజిట్ కానీ విత్డ్రా చేయాలి. సో ఇంతకు మించి మన క్యాష్ కానీ తీసుకోవాలనుకుంటే, విత్డ్రా చేయాలనుకుంటే మనం ఫినాకిల్లో హెచ్టిఎం ద్వారా నుంచి క్యాష్ తీసుకోవడం, పంపించడం ఉంటుంది. సో ఈ విధంగా మనకైతే మార్నింగ్ సెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఫినాకిల్ మెకానిక్స్ అన్ని చేసిన తర్వాత మనం ఆఫ్టర్నూన్ సెక్షన్ ఎలా చేయాలంటే కూడా చూద్దాము. ఫస్ట్ మనం ఫినాకిల్ అయితే కౌంటర్ పిఏతో లాగిన్ అవ్వాలి. సో
లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడ ఫిన్కోరు నెఫ్ట్ అనేది 2 చూపిస్తే మనం ఫిన్కోర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెఫ్ట్ అనేది మన బ్యాంక్‌కి ఏదైనా అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు మాత్రమే నెఫ్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నార్మల్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఫిన్కోర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ మనము డిపాజిట్స్ ఎలా తీసుకోవాలి, అదేవిధంగా బీఓ సంబంధించిన అకౌంట్ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు మనం సబ్ ఆఫీస్‌లో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, అదేవిధంగా హెచ్‌డిఎం నుంచి క్యాష్ ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం క్లియర్‌గా చూద్దాము. సో, ఫస్ట్ మనం హెచ్‌డిఎం నుంచి క్యాష్ ఎలా మనం తీసుకోవాలి టెల్లర్‌కి. అంటే హెచ్‌డిఎం నుంచి అంటే ఏం లేదండి, వాల్ట్ నుంచి టెల్లర్ క్యాష్ తీసుకోవాలి. వాల్ట్ అనేది ఏపీ 2.0లో మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంతుందో ఆ బ్యాలెన్స్‌లో మనము హెచ్‌డిఎం ద్వారా క్యాష్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనకి మెక్కా మెషిన్ అనుకో డైరెక్ట్‌గా ట్రాన్సాక్ట్ చేస్తే డైరెక్ట్‌గా ఏపీ 2.0లోనే మనకు అమౌంట్ అయితే రిఫ్లెక్ట్ అయిపోతుంది. కానీ ఫినాకల్ అలా కాదు. ఫినాకల్ అనేది సెపరేట్‌గా తీసుకోవాలి. సపోజ్ మీకు ఏపీ 2.0లో ఓపెనింగ్ బ్యాలెన్స్ సపోజ్ ఒక 20,000 ఉందనుకోండి. ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చాడు. మనకి విత్‌డ్రాల్ ఒక 10,000 కావాలి. అప్పుడు మనం డైరెక్ట్‌గా ఫినాకల్ ఓపెన్ చేసి ఫినాకల్ నుంచి క్యాష్ ఇవ్వాలి. ఫినాకల్ నుంచి క్యాష్ ఇవ్వాలంటే ఫినాకల్‌లో మనకు జీరో అమౌంట్ ఉంటుంది. అందుకని మనం ఇందులో హెచ్‌డిఎం నుంచి కొంచెం క్యాష్ అయితే రిసీవ్ చేసుకోవాలి. ఆ క్యాష్ ఎలాంటిది సో, మనం మార్నింగ్ తీసుకునేటప్పుడు వాల్ట్ టు టెల్లర్ తీసుకోవాలి. అదే ఈవినింగ్ అయితే రిసిప్ట్ పేమెంట్ పోంగా మిగిలిన క్యాష్‌ని మనం టెల్లర్ టు వాల్ట్ సో, సబ్మిట్ చేయాలనమాట. సో, ఇప్పుడు మనము హెచ్‌డిఎంలో అసలు బ్యాలెన్స్ ఉందా లేదా మనం చూద్దాము. దానికి సంబంధించిన మెనూ వచ్చి హెచ్‌టిసిపిఐఏఈ. సో, ఇది గో కొట్టిన తర్వాత మీరు మీ యొక్క ఎంప్లాయీ ఐడీ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత గో మీద సెర్చ్ చేసుకోవాలి. వన్స్ మీరు గో క్లిక్ చేయగానే మీ యొక్క బ్యాలెన్స్ అనేది డిస్ప్లే అవుతుంది. అక్కడ జీరో ఉంది కాబట్టి మనము హెచ్‌డిఎం నుంచి క్యాష్ అయితే తీసుకోవాలన్నమాట. వాల్ట్ నుంచి టెల్లర్ తీసుకోవాలి. ఫంక్షన్ కోడ్ అనేది యాడ్ సెలెక్ట్ చేసుకోవాలి. టైప్ వచ్చి క్యాష్ అండ్ క్యాష్ ట్రాన్స్ఫర్. నెక్స్ట్ గో పైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఫస్ట్ మనము వాల్ట్ నుంచి టెల్లర్ తీసుకుంటున్నాం కాబట్టి టెల్లర్ ఐడి ఎంటర్ చేయాలి. సోలిడీ ప్లస్ ఐడి ఉంటుంది టెల్లర్ ఐడి అనేది. మీరు ట్యాబ్ కొట్టంగానే మీ యొక్క టెల్లర్ ఐడి నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. అది కరెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత అమౌంట్ ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత మీరు పైనున్న యాడ్ పైన క్లిక్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మనము వాల్ట్ ఐడి ఎంటర్ చేయాలి. వాల్ట్ ఐడి అంటే సోలిడీ ప్లస్ 0406 ఇదైతే కామన్‌గా ఉంటుంది అందరికీ. సో, నెక్స్ట్ మీరు ట్యాబ్ కొట్టంగానే వాల్ట్ ఐడి అని డిస్ప్లే అవుతుందన్నమాట. నెక్స్ట్ కాంట్రా అంటే సింబల్ ఉంటుంది. అంటే ఇంతకుముందు కొట్టిన అమౌంట్ ఆటోమేటిక్‌గా డిస్ప్లే అవుతుందన్నమాట. సో, అమౌంట్ కరెక్ట్ ఉందనుకుంటే పోస్ట్ కింద పోస్ట్ అని ఉంటుంది. పోస్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు అయితే ఒక ట్రాన్సాక్షన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ ట్రాన్సాక్షన్ ఐడి మీరు సూపర్వైజర్‌లో సేమ్ మెనూలో వెరిఫై చేయాలి. వెరిఫై చేసిన తర్వాత అమౌంట్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో, ఇప్పుడు మనం ఎస్ఎస్సి డిపాజిట్ ఎలా తీసుకోవాలనేది చూద్దాము. సో, దానికి సంబంధించిన మెనూ అయితే సిపిడిటిఎం. నెక్స్ట్ గో. సో, ఫంక్షన్ కోడ్ యాడ్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ టైపు సబ్ టైపు. ఇక్కడ క్యాష్ నార్మల్ రిసిప్ట్. సో, కస్టమర్ ట్రాన్స్ఫర్ అనేది మన బ్యాంక్ నుంచి కానీ అన్నప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాం అనమాట. సో, మనం నార్మల్ పేమెంట్ కాబట్టి నార్మల్ రిసిప్ట్. నెక్స్ట్ టైపు సో, నార్మల్ కాంట్రిబ్యూషన్. ఇది ఏంటంటే లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్ అనేది సిబిడిటీ అనేది పీపీఎఫ్కి ఎస్ఎస్ఐకి సేమ్ మెనూ కాబట్టి పీపీఎఫ్ సంబంధించినట్టు లోన్ తీసుకుంటారు కాబట్టి వాటి కోసం ఈ రెండు ఎక్స్ట్రాగా ఉన్నాయి అనమాట. సో, ఎస్ఎస్ఐలో లోన్ లేదు కాబట్టి నార్మల్ కాంట్రిబ్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ బయోమెట్రిక్ అయితే బయోమెట్రిక్, పేపర్ బేస్డ్ అయితే పేపర్ బేస్డ్. సో, పేపర్ బేస్డ్. నెక్స్ట్ గో. ఇక్కడ అకౌంట్ నెంబర్ ప్లేస్లో అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయగానే ట్యాబ్. సో, ఇక్కడ నేమ్ వస్తుంది కదా, ఈ నేమ్ ఒకసారి డిపాజిట్ చేసే ముందర మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ కన్ఫర్మ్ అనుకున్నాక ఇక్కడ అమౌంట్. సో, అమౌంట్ డిపాజిట్ నేనైతే 12,000 పే చేస్తున్నాను. సో, 12,000కి 12,000 ఇలా ఎంటర్ చేస్తాం కదా. సో, దీనికి ఒక్కోసారి ఒక 0 ఎక్స్ట్రా పడవచ్చు, తక్కువ పడవచ్చు. మనం ఫ్లోలో అయితే ఎక్కువ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు అయితే మనం గమనించుకోలేము. దానికోసం 1000లో అయితే సపోజ్ ఇప్పుడు 12 టీ ఫర్ 1000 టీ ఎంటర్ చేసి ట్యాబ్ కొట్టారంటే కరెక్ట్గా 12,000 పడుతుంది. సో, మీరు ఇక్కడ జీరోస్ ఎంటర్ చేసుకోకుండా. సో, ఇది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి 12T. అదే 1K అయిందనుకోండి 1T ఇట్లా. సో, ఇప్పుడు 12,000 కాబట్టి 12T వచ్చేసింది కాబట్టి సో 12,000. నెక్స్ట్ ఇక్కడ ఎఫెక్టివ్ బ్యాలెన్స్ అంటే మీరు ఇక్కడ సబ్మిట్ కొట్టే ముందర మీ పాస్బుక్లో బ్యాలెన్స్ కరెక్ట్గా ఉందా లేదా అంటే
కొంతమంది ఎక్కడ దగ్గర ఉన్నప్పుడు అక్కడ కడుతుంటారు. సో ఆ బ్యాలెన్స్ వాళ్ళు ఎంటర్ చేశారు లేదా, పాస్బుక్లో కరెక్ట్గా బ్యాలెన్స్ ఉందనుకుంటేనే మీరు నెక్స్ట్ ట్రాన్సాక్షన్ తీసుకోవాలి. సో బ్యాలెన్స్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకున్నాక, సో కరెక్ట్గా ఉందనుకుంటే ఇక్కడ అమౌంట్ సరిపోయింది కాబట్టి నెక్స్ట్ సబ్మిట్. సో 12,000 ప్లస్ ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి. ఈ ట్రాన్సాక్షన్ అనేది మన డిపాజిట్ ఫామ్ మీద రెడ్ పెన్తో ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ కాపీ సూపర్వైజర్లో వెరిఫై చేసుకోవాలి. సో సూపర్వైజర్ మెనూ వచ్చి సేమ్ CPDTM. నెక్స్ట్ గో. వెరిఫై కాబట్టి వెరిఫై. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఐడి ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ గో. సో కరెక్ట్ మన అమౌంట్ కూడా ఆటోమేటిక్గా ఇక్కడ బ్యాలెన్స్ కూడా చూడండి రైజ్ అయిపోయింది. సో ఆ బ్యాలెన్స్ మీరు పాస్బుక్లో కూడా డైరెక్ట్గా ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సబ్మిట్. సో ట్రాన్సాక్షన్ అనేది వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. సో ఈ విధంగా మనం సుకన్య అకౌంట్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్డి డిపాజిట్ ఎలా చేయాలని చూద్దాము. సో దానికి సంబంధించిన మెనూ వచ్చి CRDP. సో CRDP ఎంటర్ చేసినాక గో పైన క్లిక్ చేయగానే మీరు ఇక్కడ ఫంక్షన్ వచ్చి మనకి యాడ్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ టైప్ వచ్చి క్యాష్ డిపాజిట్. సో క్యాష్ డిపాజిట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ గో. ఇక్కడ బయోమెట్రిక్ పేపర్ బేస్డ్ రెండు ఉంటాయి. మనం పేపర్ బేస్డ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ గో మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్డి అకౌంట్ ఐడి దగ్గర సో దానికి సంబంధించిన ఆర్డి అకౌంట్ నెంబరు ఎంటర్ చేసుకోవాలి. ఆర్డి నెంబర్ ఎంటర్ చేయగానే మీరైతే ట్యాబ్ క్లిక్ చేసుకోవాలి. ట్యాబ్ క్లిక్ చేయగానే ఆ యొక్క నేము ప్లస్ డినామినేషన్ ఎంత. సో డినామినేషను నేమ్ కన్ఫర్మ్ అయినాక అమౌంట్. సో నేను ఇంతకు చెప్పినట్టు 1T కొట్టి ట్యాబ్ కొడితే ఆటోమేటిక్గా 1000 రూపీస్ అయితే రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఏదైనా డిఫాల్ట్ ఫీజు ఉన్నా కూడా డిఫాల్ట్ ఫీజు అయితే చూపిస్తుంది అనమాట. సో డిఫాల్ట్ ఫీజు ఈ అకౌంట్కి లేదు కాబట్టి మనకు అక్కడ ఏం చూపించదు. సో ఒకవేళ చూపిస్తే మీరు డిఎఫ్ అని చెప్పి ఎంత పెనాల్టీ అయితే అంత అమౌంట్. నెక్స్ట్ సో అంత కరెక్ట్ ఉందనుకుంటే నెక్స్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా మీరు చూసుకోవాలి. అంటే లాస్ట్ ట్రాన్సాక్షన్ బ్యాలెన్స్ అయిన తర్వాత కింద సబ్మిట్ క్లిక్ చేయగానే మీకైతే ఒక ట్రాన్సాక్షన్ ఐడి అయితే జనరేట్ అయిపోతుంది. సో ఈ ట్రాన్సాక్షన్ ఐడి సూపర్వైజర్లో మనం వెరిఫై చేయాలి. సూపర్వైజర్లో సేమ్ మెనూ అనమాట సిఆర్డిపిలో సేమ్ మెనూలో మనం సూపర్వైజర్లో వెరిఫై మ్యాక్సిమం ఏదైతే మనం డిపాజిట్ చేస్తామో అదే మెనూలో వెరిఫై అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క ట్రాన్సాక్షన్ ఐడి కాపీ చేసుకొని నెక్స్ట్ సూపర్వైజర్లో వెరిఫై చేయాలి. నెక్స్ట్ సేమ్ మెనూ అనమాట CRDP సూపర్వైజర్ ఐడిలో. నెక్స్ట్ గో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఫంక్షన్ కోడ్ వచ్చి వెరిఫై. అంటే ఇక్కడ మనకి పోస్ట్ ఉంటుంది. ఆర్డీకి సంబంధించింది SBకి SSC కోడ్కి అయితే వెరిఫై ఉంటుంది. ఆర్డీకి మాత్రం పోస్ట్ ఉంటుంది. ట్రాన్సాక్షన్ ఐడి ప్లేస్లో మనం ఏదైతే కాపీ చేసుకున్నామో దాన్ని అక్కడ పేస్ట్ చేయండి, లేదా మాన్యువల్గా అయినా ఎంటర్ చేసుకోవచ్చు. సో ఎంటర్ చేసిన తర్వాత గో. ఒకసారి మీరు ట్రాన్సాక్షన్ డీటెయిల్ కూడా చెక్ చేసుకోవచ్చు కన్ఫర్మ్ అనుకుంటే. నెక్స్ట్ సబ్మిట్. సబ్మిట్ క్లిక్ చేయగానే ఆ యొక్క అకౌంట్ అనేది వెరిఫై అయిపోతుంది మన ట్రాన్సాక్షన్ ఐడి అనేది. ఇంతటితో మనకి ఆర్డీ అకౌంట్ డిపాజిట్ అయితే సక్సెస్ఫుల్గా తీసుకున్నాము. సో బీఓలో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత సబ్ ఆఫీస్లో అకౌంట్ అనేది మనం ఎలా ఓపెన్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాము. సో ముందుగా మనం స్కీమ్కి సంబంధించిన మెనూ అయితే ఎంటర్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు నేను ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను కాబట్టి CRDOAC. నెక్స్ట్ గో. ఇక్కడ సిఫ్ అనేది మ్యాండేటరీ. సో సిఫ్ కోసం ముందు మనకి SOకి అయితే పంపించాలన్నమాట. సిఫ్ క్రియేషన్ చేసిన తర్వాత మనం అకౌంట్ అయితే ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ ట్యాబ్. సో ట్యాబ్ బటన్ కొట్టంగానే మీకు నాన్ ఈకేవైసీ ప్లీజ్ ప్రొసీడ్ పేపర్ బేస్డ్ అకౌంట్ ఓపెన్. సో మనకైతే ఇక్కడ రెండు ఉంటాయి అన్నమాట. ఒకటి పేపర్ బేస్డ్, రెండు బయోమెట్రిక్. సో బయోమెట్రిక్ ద్వారా అయినా ఓపెన్ చేసుకోవచ్చు. బయోమెట్రిక్ అనేది ఈకేవైసీ, పేపర్ బేస్డ్ అనేది నాన్ ఈకేవైసీ అనమాట. సో ఇప్పుడు నేను పేపర్ బేస్డ్ చేస్తున్నాను కాబట్టి పేపర్ బేస్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ స్కీమ్ కోడ్. సో మనం ఏ స్కీమ్ అయితే ఓపెన్ చేస్తున్నామో ఆ యొక్క స్కీమ్ నేము. సో మీకు తెలిస్తే షార్ట్కట్లు అయినా, సపోజ్ ఇప్పుడు ఆర్డీ IPN షార్ట్కట్ ఇది, మీకు తెలియకపోతే దీన్ని ఎడిట్ చేసి ఇక్కడ సెర్చ్ బార్ ఉంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ సబ్మిట్. ఇక్కడ మనకున్న స్కీమ్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. సపోజ్ ఇప్పుడు నేను ఆర్డీ కాబట్టి ఆర్డీ ఉంటుంది. ఇప్పుడు ఆర్డీ సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్డీ IPN. సో ఇక్కడ ఎక్సెప్షన్, నార్మల్ రెండు ఉంటాయి. మనం నార్మల్ తీసుకోవాలి. రికరింగ్ డిపాజిట్ నార్మల్. సో ఆర్డీ IPN. నెక్స్ట్ సో సిఫ్ ఐడి, నెక్స్ట్ స్కీమ్ కోడ్, నెక్స్ట్ గో. నెక్స్ట్ టైప్ ఆఫ్ అకౌంట్. సో మైనరా లేదా మేజరా.
సో మనం సెలెక్ట్ చేసుకోవాలి టైప్ ఆఫ్ అకౌంట్. ఇక్కడ సర్చ్, ఇక్కడ 01 అనేది సెల్ఫ్, జాయింట్ ఏ, జాయింట్ బి, మైనర్ అకౌంట్ ఆపరేట్ బై సెల్ఫ్, గార్డియన్, ఆథరైజ్డ్. సో సెల్ఫ్ అంటే 01 సెలెక్ట్ చేసుకోవాలి, జాయింట్ ఏ, జాయింట్ బి. మైనర్ అకౌంట్ ఆపరేట్ బై సెల్ఫ్ అంటే 10 years అబోవ్ ఉన్న వాళ్ళు మైనర్ అకౌంట్ ఆపరేట్ బై సెల్ఫ్ చేసుకోవాలి. అదే 10 years అంటే వాళ్ళు సెల్ఫ్ లేకుండా గార్డియన్ మీద డిపెండ్ అయ్యి ఉంటే ఆపరేట్ బై ది గార్డియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సెల్ఫ్ కాబట్టి నేను సెల్ఫ్ తీసుకుంటున్నాను, 012 కోడ్. నెక్స్ట్ బ్రాంచ్ ఆఫీస్, ఇది బీఓ అకౌంట్ ఐడి కాబట్టి ఇక్కడ కానీ బీఓ కోడ్ ఎంటర్ చేయకపోతే అది డైరెక్ట్గా సబ్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది అనమాట. సో బీఓలో అది ఎప్పటికీ పెండింగ్ ఉంటుంది కాబట్టి బ్రాంచ్ ఆఫీస్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మన ఎస్ఓలు ఎన్ని బీఓస్ ఉన్నాయో ఆ బీఓలు ఏ బీఓ ఓపెన్ చేస్తారో చూసుకొని ఇక్కడ సర్చ్. సపోజ్ ఇక్కడ నాకైతే 10 బీఓస్ ఉన్నాయి, అందులో నేను ఏ బీఓ అయితే ఓపెన్ చేసానో ఆ బీఓ నెంబర్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అమౌంట్, ఇక్కడ ఆ యొక్క బీఓ అకౌంట్, సో ఆర్డీ అకౌంట్ డినామినేషన్ ఎంత, డినామినేషన్ ఎంటర్ చేయగానే మీరైతే ట్యాబ్ బటన్ క్లిక్ చేసుకోవాలి. అంటే దాని మెచ్యూరిటీ వాల్యూ కూడా ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది అనమాట. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే నెక్స్ట్ అకౌంట్ డాక్యుమెంట్ రిసీవ్డ్, ఈ స్టార్ మార్క్స్ ఉంది కదా రెడ్ కలర్, ఇదైతే కంపల్సరీగా అయితే మనకి మ్యాండేటరీ అనమాట, కంపల్సరీగా మనం ఫిల్ చేయాలి. అకౌంట్ డాక్యుమెంట్ రిసీవ్డ్ ఎస్ అంటే మనం కేవైసీ డాక్యుమెంట్స్ తీసుకుంటున్నాం కదా, అందుకని ఎస్. ఇక్కడ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్ రిసీవ్డ్, సో సెల్ఫ్ కాబట్టి 1 అని టైప్ చేస్తాం. నెక్స్ట్ డాక్యుమెంట్ కోడ్, సో ఇక్కడ సర్చ్. సో మనము అకౌంట్ ఓపెనింగ్ కాబట్టి ఇక్కడ 016 అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డేటు, సో బీఓలో ఎప్పుడు ఓపెన్ చేసినా ఎస్ఓలు ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో ఆ డేట్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. ప్రీవియస్లో 2 days ముందు కానీ 3 days ముందుగా చేస్తుంటారు, లేదా అదే రోజు చేస్తుంటారు అనమాట. కానీ మనం అవన్నీ లెక్కలకి తీసుకోకూడదు. మనం సబ్ ఆఫీస్లో ఎప్పుడైతే అకౌంట్ ఓపెన్ చేస్తామో ఆ డేట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్కాన్ డీటెయిల్స్, ఇక్కడ స్కాన్ రిక్వైర్డ్ అంటే ఈ యొక్క డాక్యుమెంట్ అనేది స్కాన్కి అవసరం అని చెప్పి మనం తీసుకుంటున్నాం. నెక్స్ట్ డాక్యుమెంట్ స్టేటస్, ఇక్కడ సెండ్ టు సిపిసి, మనం మంత్లీ వైజ్గా ఈ యొక్క కేవైసీ ఫామ్స్ అనేది సిపిసికి అయితే స్కానింగ్ కోసం పర్పస్ కోసం పంపిస్తాం కాబట్టి సెండ్ టు సిపిసి. సో ఈ డీటెయిల్స్ అయిన తర్వాత ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేస్తే నామినేషన్, ఈ నామినేషన్ అనేది చాలా మ్యాండేటరీ. సో నామినేషన్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాలి. నామినీ నేము ఫస్ట్, సో ఇక్కడ నామినీ నేము, దాని తర్వాత రిలేషన్. సో ఈ యొక్క నామినీ అనేది అప్లికెంట్ అంటే కస్టమర్కి ఏమవుతారు అనేది ఇక్కడ రిలేషన్షిప్ అనమాట. సో స్టార్ మార్కులు ఉన్నాయి కదా, ఇవి మ్యాండేటరీ అని చెప్పాను కదా, ఇవి కంపల్సరీగా ఫిల్ చేయాలి. సో రిలేషన్షిప్. సో నెక్స్ట్ తెలియకపోతే ఇక్కడ సర్చ్. సో నేనైతే వాళ్ళ డాట్ ఇన్లో రాశారు కాబట్టి మనం డాట్ ఇన్లో సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు ఇవన్నీ టైప్ చేయాలి. ఫస్ట్ పిన్ కోడ్ చేసుకోండి, పోస్టల్ కోడ్ అంటే పిన్ కోడ్. పిన్ కోడ్ ఎంటర్ చేయగానే ట్యాబ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కొన్ని డీటెయిల్స్ అయితే రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, స్టేట్ రిఫ్లెక్ట్ అయిపోయింది, నెక్స్ట్ కంట్రీ రిఫ్లెక్ట్ అయ్యింది. ఇక్కడ అడ్రస్ అనేది మనం టైప్ చేయాలి. సో అడ్రస్ టైప్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ స్టార్ మార్క్ ఇది ఉండిపోయింది కదా, సో నామినీస్ పర్సంటేజ్ అన్నారు. ఒక నామినీ పెడితే 100 పెడతాము, అదే ఇద్దరు అయితే 50 పెడతాం. 50 పెట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొకటి నామినేషన్ ఇంకొకరికి ఇవ్వాలన్నమాట. సో ఇద్దరు నామినీ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. సో ఒకరే కాబట్టి 100. ఇక్కడ నేచర్ ఆఫ్ ఎంటిల్మెంట్ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్. సో ట్రస్ట్ ఓనర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ అయిన తర్వాత మీరు సిఫ్ కొట్టిన తర్వాత వాళ్ళ పేరు కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. సబ్మిట్ కొట్టే ముందు చూసుకోవాలన్నమాట మెయిన్గా. సో నేమ్ కరెక్ట్గా ఉందా లేదా, నెక్స్ట్ డినామినేషన్ కరెక్ట్గా ఉందా లేదా, సో అన్ని నామినేషన్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ ఉంది, సబ్మిట్ పైన క్లిక్ చేసుకోవాలి. సో ఆర్ఐసిటీ, సో బీఓది కాబట్టి ఆర్ఐసిటీ నెంబర్ కంపల్సరీ ఎంటర్ చేయాలి. సో మీరు చేయకపోతే ఈ విధంగా మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో అప్పుడు క్యాన్సిల్ క్లిక్ చేయగానే ఇక్కడ ఆర్ఐసిటీ ఉంది కదా, ఈ ఆర్ఐసిటీ యూనిక్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ట్యాబ్, సో ఇక్కడ ట్యాబ్ కొట్టంగానే డెబిట్ అకౌంట్ ఐడి అంటే బీఓది కాబట్టి బీఓ కోడ్ వచ్చింది. నెక్స్ట్ అక్కడ ట్రాన్స్ఫర్, ఈ రెండు ఉండాలి, క్యాష్ ఉండకూడదు, ట్రాన్స్ఫర్ ఉండాలి. సో ఈ ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సబ్మిట్. సో ఇక్కడ డినామినేషన్ ఒకసారి బై మిస్టేక్ 100 బదులు కొట్టినా కూడా
మీరు క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి ఓపెన్ చేసుకోవాలి. సో డినామినేషన్ కరెక్ట్గా ఉందనుకుంటే నెక్స్ట్ సబ్మిట్. మీరు సబ్మిట్ చేయంగానే మీకైతే అకౌంట్ ఐడి ప్లస్ ట్రాన్సాక్షన్ ఐడి రెండు మీ యొక్క పే స్లిప్ మీద రెడ్ కలర్తో రెడ్ పెన్తో అయితే నోట్ చేయాలి. సో ఈ యొక్క అకౌంట్ ఐడి అనేది కాపీ చేసుకోవాలి. నెక్స్ట్ సూపర్వైజర్లోకి వెళ్ళి వెరిఫై చేసుకోవాలన్నమాట. సేమ్ మెను డిఓ లాస్ట్లో వి వస్తుంది. వి అంటే వెరిఫికేషన్, ఏసీ అంటే లాస్ట్ అకౌంట్ ఓపెనింగ్. నెక్స్ట్ గో. ఫంక్షన్ వచ్చి వెరిఫై కాబట్టి వెరిఫై. సో క్యాన్సిల్ ఏంటంటే బై మిస్టేక్ మనం రాంగ్లీగా ఓపెన్ చేసి ఉంటే వెరిఫై చేయకముందే మనం క్యాన్సిల్ చేసుకోవాలి. క్యాన్సిల్ చేసుకుంటే అది మీరు ఎర్రర్ బుక్లో మ్యాన్యువల్గా ఎంటర్ చేసుకోవాలి. లేదంటే రేపు ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు అది ఎందుకు క్యాన్సిల్ చేశారు కూడా అడుగుతారు అనమాట. సో వెరిఫై. నెక్స్ట్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయగానే ట్యాబ్. నెక్స్ట్ గో. సో ఇక్కడ కొంచెం కింద స్క్రోల్ చేసి మీరు నామినేషన్ ఇచ్చారు కదా, సో ఈ యొక్క నామినేషన్ నెంబర్ అనేది అప్లికేషన్ ఫామ్ మీద ఫ్రంట్ పేజీలో ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ సబ్మిట్. ఓకే. సో ఏజెంట్ ద్వారా చేస్తే అలా వస్తుందన్నమాట. ఏజెంట్ ద్వారా చేయలేదు కాబట్టి మనం డైరెక్ట్గా ఓకే అని టైప్ చేసుకోవాలి. సో అకౌంట్ అయితే వెరిఫికేషన్ అయిపోయింది. సో ఇంతటితో మనకి బిఓ అకౌంట్ అనేది ఎలా ఓపెన్ చేయాలని చూసి ఇప్పుడు ఆర్పిఎల్ఏ పాలసీ ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. కోర్ ఇన్సూరెన్స్ సొల్యూషన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఏపీ 2.0లో ఇంతకుముందు అయితే మనం ఎక్కామిషన్ ఉండేది. సో అది తీసేసి డైరెక్ట్గా ఏపీ 2.0లోనే కోర్ ఇన్సూరెన్స్ సొల్యూషన్ ఇది క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ కలెక్షన్. సో రెన్యువల్ అయినా సరే న్యూ అయినా సరే కలెక్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ రెన్యువల్ ప్రీమియం. నెక్స్ట్ ఎంటర్ పాలసీ నెంబర్ ఆర్ స్కాన్. మీరు స్కాన్ అయిన చేయొచ్చు బార్కోడ్, లేదా ఫిజికల్గా ఎంటర్ చేసుకోవచ్చు. సో స్కాన్ చేస్తే డైరెక్ట్గా మీకు ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేది ఫెచ్ అవుతాయి. ఒకవేళ ఎంటర్ చేశారనుకోండి ఇక్కడ ఫెచ్ మీద క్లిక్ చేసుకోవాలి. పేయింగ్ ఫ్రమ్ అండ్ పేయింగ్ అప్ టు. సో ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా. సో ప్రీమియం అమౌంట్ ఏడు ఉంటుంది, జిఎస్టీ ఇప్పుడు లేదు కాబట్టి 0. ఇక్కడ మనకి ఈ రెండు రాకుండానే డైరెక్ట్గా మీరైతే సబ్మిట్ చేయకూడదు. ఫ్రమ్ టు రావాలి. ఇక్కడ క్యాలిక్యులేటర్ ఉంది కదా, క్యాలిక్యులేటర్ ప్రీమియం మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇది మార్చి నుంచి మార్చి, అదే ఫిబ్రవరి నుంచి అయితే ఇక్కడ ఫిబ్రవరి నుంచి టు మార్చ్ అని ఉంటుంది. సో నెక్స్ట్ అమౌంట్ ఇక్కడ ఏ అమౌంట్ అయితే ఉందో అదే అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే మీకైతే రిసిప్ట్ అయితే జనరేట్ అవుతుంది. సో ఆ రిసిప్ట్లో అమౌంట్ ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుందన్నమాట, అది నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఎలా బుక్ చేయాలనేది మనం తెలుసుకుందాము. సో దానికోసం మనం బుకింగ్ సొల్యూషన్లోకి వెళ్ళాలన్నమాట. సో బుకింగ్ సొల్యూషన్ క్లిక్ చేయగానే మీకైతే క్విక్ బుకింగ్, మెయిల్ బుకింగ్, ఇంటర్నేషనల్ మెయిల్ ఇలా వస్తుందన్నమాట. మనం క్విక్ బుకింగ్ డొమెస్టిక్ సెలెక్ట్ చేసుకుంటాం. సో సెలెక్ట్ చేసిన తర్వాత మీకైతే సెండరు, సో రిసీవర్ డీటెయిల్స్ ఈ విధంగా వస్తాయి. ఫస్ట్ మనము సెండర్ యొక్క ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ రిసీవర్ ఫోన్ నెంబరు. సో ఈ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయడం మ్యాండేటరీ అండి. సో వాళ్ళకైతే ఒక ఓటీపీ ద్వారా డెస్టినేషన్ మనకు అప్ టు డేట్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ పిన్ కోడ్ టైప్ చేయగానే మీకైతే ఒక సెర్చ్ బార్ అనేది హైలైట్ అవుతుంది. అక్కడ సెర్చ్ చేస్తే మీరు ఏ ఊరికి ఎగ్జాక్ట్లీగా మన లొకేషన్ అనేది అక్కడ ఆ యొక్క ఊరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వెయిట్. సో ఆ యొక్క ఆర్టికల్ అనేది వెయిట్ ఎంత ఉంది. నెక్స్ట్ స్పీడ్ అయితే స్పీడు, పార్సల్ అయితే పార్సల్, ఇలా మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెండర్ యొక్క డీటెయిల్స్. లెఫ్ట్ సైడ్ సెండర్ డీటెయిల్స్ ఉంటుంది. సో రైట్ సైడ్ వచ్చి రిసీవర్ డీటెయిల్స్ ఉంటుంది అనమాట. సో డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత సెండర్ దగ్గర కింద మీరు పిన్ కోడ్ ఉంటుంది. ఆ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేయగా సేమ్ అలాగే సెర్చ్ బార్ వస్తుంది. మనం ఎక్కడి నుంచి పంపిస్తే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ స్పీడ్ పోస్ట్ యొక్క బార్కోడ్ లేబుల్ని స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రీటైల్ పర్ నెక్స్ట్ బుకింగ్ ఉంది. అంటే ఒకే పర్సన్ ఒక 5 ఆర్టికల్ తీసుకొచ్చారనుకోండి, మనము ఫ్రమ్ అడ్రస్ మళ్ళీ టైప్ చేసే అవసరం లేదు. ఆటోమేటిక్గా ఆటో ఫిల్ సేవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ టు అడ్రస్. సో టు అడ్రస్లో కూడా వాళ్ళ ఇచ్చిన
అడ్రస్ అంతా ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ డెలివరీ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. అంటే నార్మల్గా ఇవ్వాలా, ఆధార్ బేస్డ్ ఇవ్వాలా, ఓటీపీ తెప్పియాలని. సో మనము వాళ్ళు ఏదైతే అడిగితే అది అనమాట. నెక్స్ట్ నార్మల్ అయితే డెలివరీ సెలెక్ట్ చేసుకున్నాను, సబ్మిట్. సో వన్స్ సబ్మిట్ అయినాక మన కార్ట్లో అనేది సెలెక్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ అడ్రస్ అయితే పోయిందా పోలా, ఎందుకంటే నేను నెక్స్ట్ ఆర్టికల్ కూడా బుక్ చేస్తున్నాను కాబట్టి. ఇలా మనం నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ బుక్ చేసినప్పుడు మీరు ఫ్రమ్ అడ్రస్ సేమ్గా ఉంటే రిటైల్ ఫర్ నెక్స్ట్ రిటైన్ ఫర్ నెక్స్ట్ బుకింగ్ అని దగ్గర టిక్ మార్క్ ఇస్తే మీకు లెఫ్ట్ సైడ్ ఎన్ని ఆర్టికల్ బుక్ చేసినా ఫ్రమ్ అడ్రస్ అలాగే ఉంటుంది. అదే టు అడ్రస్ కూడా సేమ్గానే అయితే దాన్ని కూడా టిక్ మార్క్ ఇస్తే అది అట్లాగే ఉంటుంది. డైరెక్ట్ మీరు సబ్మిట్ చేసి తర్వాత పేమెంట్ చేసుకోవచ్చు. ఇలాగే అన్ని ఆర్టికల్స్ బుక్ చేసిన తర్వాత మీరు కింద పేమెంట్ అనే ఆప్షన్ కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. పేమెంట్ పైన క్లిక్ చేయగానే మీకైతే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. యూపీఐ పేమెంట్, ఎస్బీపీఓఎస్, ఎస్బీఐ ఈపే. సో ఈ అన్ని విధంగా మనమైతే పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట. నేనైతే యూపీఐ దగ్గర చేస్తున్నాను. యూపీఐ సెలెక్ట్ చేయగానే మీకైతే స్కానర్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో దీన్ని 15 సెకండ్స్లోనే మనమైతే స్కానర్ అనేది ఫోన్లో స్కాన్ చేసేయాలి. వన్స్ స్కాన్ చేసిన తర్వాత టైం తీసుకుంటుంది అనమాట మనము పేమెంట్ చేయడానికి. సో కాకపోతే 15 సెకండ్స్లోనే మనం స్కాన్ చేయాలి. నెక్స్ట్ వెరిఫై పేమెంట్, ఇది హైలైట్ అవుతున్నప్పుడు మాత్రమే మనం వెరిఫై పేమెంట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి పేమెంట్ అనేది సక్సెస్ఫుల్. నెక్స్ట్ వాళ్ళకి కస్టమర్ ఒక రిసిప్ట్, మన ఆర్టికల్ పైన ఒక రిసిప్ట్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా ప్రింట్ వస్తుంది. సో ఆ ప్రింట్ అనేది 2 కాపీస్ వస్తాయి అనమాట. మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఒకటి కస్టమర్కి, ఇంకొకటి ఆర్టికల్ పైన బ్యాక్ సైడ్ మనమైతే అంటించాలి. సో ఈ విధంగా మనము ఆర్టికల్స్ అయితే అట్లాగా ఇప్పుడు నేను నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ బుక్ చేశాను కదా, అందుకని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకైతే ప్రింట్ అయితే రాదు. అన్ని ఆర్టికల్స్ ప్రింట్ తీయాలి కాబట్టి 1 బై 1 ఇలా ప్రింట్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా అయితే మనము స్పీడ్ పోస్ట్, పార్సల్, ఈఎంఓ అన్నీ మనం పేమెంట్ యూపీఐ ద్వారా చేయొచ్చు, ప్లస్ క్యాష్ ద్వారా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇంతటితో మనకి బుకింగ్ సొల్యూషన్ అయితే కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ఈఎంఓ ఎలా బుక్ చేయాలనేది ఇప్పుడు చూద్దాము. సో దానికోసం మనము బుకింగ్ సొల్యూషన్లోకి వెళ్ళాలి. బుకింగ్ సొల్యూషన్ క్లిక్ చేయగానే మీకైతే ఇక్కడ మనీ రెమిటెన్స్ అని ఉంది కదా, కింద మనీ రెమిటెన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఈఎంఓ బుక్ చేస్తున్నాం కాబట్టి. సో ఈఎంఓ కానీ ఈపీఎంఓ అంటే ఈపీఎం అని ఇప్పుడు సిఓడిఎంఓ అంటారు అనమాట. సో దాన్ని బుక్ చేయాలన్నా కూడా మనం మనీ రెమిటెన్స్లోనే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ డొమెస్టిక్ ఈఎంఐ బుకింగ్ ఉంది కదా, సో ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనకి సెండర్ డీటెయిల్స్, రిసీవర్ డీటెయిల్స్ 2 ఉంటాయి అనమాట. ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్, ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ డీటెయిల్స్. సో 2 ఫిల్ చేయాలి. ఫస్ట్ మనం ఈఎంఓ కాబట్టి ఈఎంఓని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అమౌంట్. సో అమౌంట్ మనం ఎంటర్ చేయగానే కమిషన్ అనేది కింద చూడండి ఆటోమేటిక్గా మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. సో 200 అమౌంట్కి 10 రూపీస్, అంటే ఎవరు 20 రూపీస్కి 1 రూపీ అనమాట. అంటే 100కి వచ్చి 5 రూపీస్, 200కి 10 రూపీస్. ఇక్కడ రెఫరెన్స్ ఉంది కదా, మనం ఏదైనా రెఫరెన్స్ దేనికోసమైనా చేసుకోవచ్చు. ఇక్కడ మెసేజ్ అని అనమాట, మనం దేని గురించి పంపిస్తున్నామో మెసేజ్ కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఆ మెసేజ్ అనేది టైప్ చేయొచ్చు అనమాట. సో మెసేజ్ అనేది మనం రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సెండర్ డీటెయిల్స్. ఇక్కడ ఫస్ట్ మనం మొబైల్ నెంబర్ అనేది మ్యాండేటరీ అండి. మొబైల్ నెంబరు, పిన్ కోడ్, సో అడ్రస్, సో ఇవి కంపల్సరీగా మనం మ్యాండేటరీగా అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ ఆఫీస్ అయితే ఆఫీసు, హోమ్ అయితే హోము, మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ లెక్క నేము, అడ్రస్సు, పిన్ కోడ్ అవన్నీ మనం ఎంటర్ చేయాలన్నమాట. సో పిన్ కోడ్ మీరు టైప్ చేయగానే ఆటోమేటిక్గా ఆ యొక్క ఆఫీస్ అనేది చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ స్టార్ మార్క్ అనేది కంపల్సరీ మ్యాండేటరీగా అయితే మనం ఫిల్ చేయాలి. సో మొబైల్ నెంబర్ మనం పైన ఇచ్చాము, సో అక్కడైతే ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా స్టార్ మార్క్ ఉంది కదా, అక్కడ ఇచ్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టు అడ్రస్ అంటే పేయింగ్ డీటెయిల్స్, అంటే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే మనం సేమ్ అదే విధంగా ఫిల్ చేయాలి. సేమ్ మొబైల్ నెంబరు, పిన్ కోడ్, సిటీ, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి, ఇవి మీరు డీటెయిల్స్ మీరు కంప్లీట్గా ఫుల్ అన్ని కాలమ్స్ కానీ ఫిల్ చేస్తే మీకు ఈఎంఐ అనేది కూడా డిలే లేకుండా అక్కడ ఉన్న పోస్ట్ మ్యాన్కి ఈజీగా అర్థమవుతుంది. అతను తొందరగా ఆ యొక్క ఈఎంఐని అయితే తీసేసుకుంటాడు అనమాట. నెక్స్ట్ డిక్లేర్స్ ఫామ్ మీద టిక్ మార్క్ ఇవ్వాలి, అది లేకపోతే ఈఎంఐ అనేది సబ్మిట్ అవ్వదు అనమాట. సో డిక్లేర్స్ ఫామ్ మీద మనం టిక్ మార్క్ ఇవ్వాలి. నెక్స్ట్ అన్ని కాలమ్స్ ఫిల్ చేసిన తర్వాత
నెక్స్ట్ మీరు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. వన్స్ సబ్మిట్ అయితే నెక్స్ట్ పేమెంట్లోకి వెళ్తుంది అనమాట. అంటే సబ్మిట్ బటన్ అంటే నెంబర్ ఆఫ్ ఈఎంఎస్ ఉంటే అన్ని 1 బై 1 సబ్మిట్ కొట్టిన తర్వాత వ్యూ కార్ట్లోకి వెళ్తాయి. వ్యూ కార్ట్ చూసుకున్నాక కన్ఫర్మ్ అనుకుంటే మనం పేమెంట్ క్లిక్ చేసుకోవాలి. సో సబ్మిట్ అయిపోయింది కదా, నెక్స్ట్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే మీకైతే పేమెంట్ ఆప్షన్ ఉంటుంది అనమాట. క్యాష్ కానీ, ఫోన్పే కానీ, ఎస్బీఐ నుంచి కానీ మీకు ఏ విధంగా అయితే ఆ విధంగా. సో కస్టమర్ ఇప్పుడు క్యాష్ ఇస్తున్నాడు కాబట్టి మనం క్యాష్ సెలెక్ట్ చేసుకున్నాం. ఎస్ ఆర్ నో ఉంది అమౌంట్ చూసుకున్నామా, నెక్స్ట్ ఎస్ క్లిక్ చేయగానే మీకైతే ఒక రసీదు అయితే రావడం జరుగుతుంది. దాన్ని మనం ప్రింట్ అయితే కస్టమర్కి ఒక రిసిప్ట్ ఇవ్వాలి. ఇంకొక కాపీ వచ్చి మనకి ఈఎంఓ ఫామ్ ఇచ్చి ఉంటారు కదా, ఆ యొక్క ఈఎంఓ ఫామ్ మీద మనం అయితే అంటించాలన్నమాట. సో ఈ విధంగా మనం ఈఎంఓ ఫామ్ అయితే సక్సెస్ఫుల్గా అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈఎంఓ ఫామ్ ఎలా బుక్ చేయాలనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన ట్రాన్సాక్షన్ అనేది కూడా మీరు ఈఎంఓ ఫామ్ మీద ఎంటర్ చేసుకోవచ్చు, డేటు, ఈఎంఓ ఫామ్ నెంబర్. సో అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఐపీఓ అంటే ఇండియన్ పోస్టల్ ఆర్డర్ అనేది మనం ఎలా సేల్ చేయాలనేది ఇప్పుడు చూద్దాము. సో దానికి సంబంధించింది అయితే ఇక్కడ అదర్స్ ఉంది కదా, అదర్స్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ట్రెజరీ. సో ట్రెజరీలో మనకి స్టాంప్స్, స్టేషనరీ, ఐపీఓ. సో స్టాంప్స్ అయితే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఇప్పుడు ఐపీఓ చూపిస్తున్నాను కాబట్టి ఇండియన్ పోస్టల్ ఆర్డర్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐపీఓ రిక్వెస్ట్ అండ్ సేల్. రిక్వెస్ట్ అంటే మనకు ఇండియన్కి కావాలంటే రిక్వెస్ట్ చేయాలి. అదే మనం ఇప్పుడు ఐపీఓ సేల్ చేస్తున్నాం కాబట్టి ఐపీఓ సేల్స్. నెక్స్ట్ మనకున్న సీరియల్ నెంబర్ ప్రకారం అయితే సో మొత్తం 45 ఉన్నాయి. అందులో 72F నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఇవి సీరియల్ నెంబరు. సో ఈ సీరియల్ నెంబర్ వరకు అయితే మన దగ్గర ఉన్నాయన్నమాట. సో మనం ఎన్ని అయితే సేల్ చేస్తామో అన్ని క్వాంటిటీ. సపోజ్ నేను ఒకటి సేల్ చేస్తున్నాను, 1 అని ఎంటర్ చేయాలి. సపోజ్ అదే మీరు 2 అని ఎంటర్ చేశారనుకోండి, 2 సేల్ అవుతాయి అనమాట. సో 1 కాబట్టి 1. నెక్స్ట్ యాడ్. సో యాడ్ క్లిక్ చేయగానే మన క్వాంటిటీ ఇచ్చి 1, అమౌంట్ 10 రూపీస్, కమిషన్ అనేది 1. అంటే నేను 10 రూపీస్ కాబట్టి కమిషన్ 1. నెక్స్ట్ సబ్మిట్. సో ఈ సబ్మిట్ చేసే ముందర ఎక్కడైతే మీరు ఎవరికైతే ఇష్యూ చేస్తున్నారో వాళ్ళ నేమ్ ఎంటర్ చేయాలి. సో నేమ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్. సో సక్సెస్ఫుల్. సో ఇక్కడ 45 ఉంది కదా, 45 అయిపోయింది. 45 ఉన్నింది, 44 అయితే వచ్చిందన్నమాట, ఒకటి తగ్గిపోయింది. నెక్స్ట్ హోమ్. ఇక్కడ మీరు ఈ ఐపీఓ సేల్ అనేది వెరిఫికేషన్ అయితే సపరేట్గా చేయనవసరం అవసరం లేదు. డైరెక్ట్గా మీ యొక్క డైలీ అకౌంట్లో రిఫ్లెక్ట్ అయిపోతుంది. సపోజ్ ఇప్పుడు రిపోర్ట్స్ ఉంది కదా, రిపోర్ట్స్ క్లిక్ చేసుకోవాలి. మీకు చూపిస్తాను. ఇక్కడ డిటిఆర్ అంటే డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్. సో ఈరోజే కాబట్టి మనం జనరేట్. ఇక్కడ చూడండి, కమిషన్ ఆఫ్ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ 1. సో రిఫ్లెక్ట్ అయిపోయింది కదా. అదే ఇక్కడ వచ్చి కమిషన్ ఇది. సో అమౌంట్ వచ్చి 10 రూపీస్, మొత్తం 11 రూపీస్. సో టోటల్ రిసిప్ట్ ఎంత 11. సో 11 రూపీస్ అయితే రిఫ్లెక్ట్ అయిపోయింది. అదే మీరు రెవెన్యూ స్టాంప్స్ కానీ సేల్ చేయాలనుకుంటే ఇక్కడ స్టాంప్స్ అండ్ స్టేషనరీ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ బల్క్ సేల్ ఉంటుంది. సో బల్క్ సేల్ మీద క్లిక్ చేసుకోవాలి. సో సెలెక్ట్ కేటగిరీ. సో మీరు ఏ స్టాంప్స్ అమ్మాలనుకుంటున్నారో ఆ స్టాంప్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది సపోజ్ నేను రెవెన్యూ స్టాంప్స్ అనమాట, రెవెన్యూ స్టాంప్స్. ఇక్కడ మీ దగ్గర ఏదైతే క్వాంటిటీ ఉందో అవి మాత్రమే చూపిస్తాయి. సో రెవెన్యూ, సెలెక్ట్ డిస్క్రిప్షన్. సో రెవెన్యూ టికెట్ ఆర్బిఎస్ 100. నెక్స్ట్ స్టాంప్స్ కౌంట్, మనం ఎన్ని సేల్ చేసాము. సపోజ్ నేను ఒక 5. నెక్స్ట్ యాడ్. సో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ 5, నెట్ అమౌంట్ 5. సో రెవెన్యూ వచ్చి 1 రూపీ కాబట్టి ఇక్కడ సోల్డ్ టు ఎవరికి ఇచ్చాము, రిమార్క్స్ రెవెన్యూ. సో షార్ట్కట్లో ఆర్బీ పెట్టాను. సో మీరైతే ఫుల్గానే టైప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సబ్మిట్. సో ఒకసారి చూస్తుందన్నమాట, మనం ఎవరికి ఇచ్చాము 5 రూపీస్. ప్లీజ్ కన్ఫర్మ్ టు ప్రొసీడ్. కన్ఫర్మ్. సో స్టాంప్ బల్క్ సేల్ సబ్మిటెడ్. సో సబ్మిటెడ్ అంటే స్టాంప్ అనేది మనం సేల్ చేసాము. సో ఇందాక మనం ఐపీఓ స్టాంప్స్ అయితే వెరిఫై చేసిన అవసరం లేదు. అదే రెవెన్యూ స్టాంప్స్ కానీ పోస్టేజ్ కానీ మీరు సేల్ చేసిన తర్వాత
వెరిఫికేషన్ చేయకపోతే మీకు డిటిఆర్లో రిఫ్లెక్ట్ అవ్వదు. సో హోమ్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. రిపోర్ట్స్ ఉంది కదా, రిపోర్ట్స్. సో సేమ్ డిటిఆర్ జనరేట్, ఇక్కడ చూడండి 1 రూపీ ఉంది, ఇక్కడ 10 రూపీసే ఉంది. సో రెవెన్యూ స్టాంప్స్ యాడ్ అవ్వలేదు. సో దానికోసం ఏం చేయాలి? సో మీరు బ్యాక్ వెళ్ళాలంటే ఇక్కడ హోమ్ కొడితే డైరెక్ట్గా హోమ్ పేజ్లోకి వెళ్ళిపోతుంది. అది ఇక్కడున్న హోమ్ కానీ మీరు కానీ క్లిక్ చేస్తే మీరు లాస్ట్ పేజ్ ఏది ఉన్నారో అదే రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అది చూడండి ఇట్లా. నెక్స్ట్ అప్రూవల్, మనం స్టాంప్ సేల్ చేసిన తర్వాత అప్రూవ్ చేయాలన్నమాట. సో అప్రూవల్, ఇక్కడ స్టాంప్ బల్క్ సేల్ అప్రూవ్, మనం బల్క్ సేల్గా చేసింది కాబట్టి స్టాంప్ బల్క్ సేల్ అప్రూవ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనము సేల్ అమౌంట్ అంతా 5 రూపీస్. ఇక్కడ వ్యూ క్లిక్ చేసుకుంటేనే ఈ అప్రూవ్ అనేది రిజెక్ట్ అనేది మనకు రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ వ్యూ సెలెక్ట్ చేసిన తర్వాత మాత్రమే అప్రూవ్ రిజెక్ట్ అనేది హైలైట్ అవుతుంది. సపోజ్ వ్యూ చూసారు కదా, అప్రూవ్ రిజెక్ట్. సపోజ్ మీరు 10 రూపీస్ అమ్మాల్సిన 5 రూపీసే కొట్టారనుకోండి, సో రిజెక్ట్ చేసి మళ్ళీ 10 రూపీస్ అని చేయొచ్చు. లేదు అనుకుంటే ఈ 5 రూపీస్ అప్రూవ్ చేసినాక నెక్స్ట్ మళ్ళీ 5 అనేది తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నేను అప్రూవ్, సో కన్ఫర్మ్. సో నెక్స్ట్ హోమ్. ఇప్పుడు మనం రిపోర్ట్ చూద్దాం. రిపోర్ట్స్, నెక్స్ట్ డిటిఆర్ జనరేట్. చూసారు కదా, సేల్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ 5. సో ఇందాకైతే ఓన్లీ 1 ఉండింది, ఇక్కడ ఇప్పుడు 5. టోటల్ ఎంత? 16. సో వెరిఫై చేస్తేనే మీకు డిటిఆర్కి టీసీబీకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఐపీఓ అండ్ స్టాంప్స్ అయితే సేల్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మార్నింగ్ సెక్షన్ ఎలా చేయాలనేది తెలుసుకున్నాము. సో నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెక్షన్. సో ఆఫ్టర్నూన్ సెక్షన్లో మనకు ఉండేది, సో మెయిన్గా బీఓ నుంచి వచ్చిన బ్యాగ్స్ అయితే రిసీవ్ చేసుకోవాలి. అదేవిధంగా బీఓ క్యాష్ రిసీవ్ చేసుకోవాలి, పోస్ట్ మ్యాన్ రిటర్న్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏదైనా ఆర్టికల్స్ ఉంటే బ్యాగ్ అనేది క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ డిస్పాచ్, దానికన్నా ముందు మనం ఎస్ఓ సంబంధించిన అకౌంట్ బ్యాగ్ కూడా క్లోజ్ చేసుకోవాలన్నమాట. అంటే డిస్పాచ్లో బ్యాగ్ క్లోజ్ ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో బ్యాగ్ డిస్పాచ్, అదేవిధంగా అకౌంట్. సో మొత్తం మనకి బ్యాగ్ డిస్పాచ్లు అయితే వస్తాయి. నెక్స్ట్ ఫినాక్కి సంబంధించిన ఫినాక్లు బుకింగ్ సొల్యూషను. సో అదేవిధంగా పోస్ట్ మ్యాను రిటర్న్ తీసుకున్నాక ఈఓడి. మనకి మొత్తం 3 అయితే డే ఎండ్ చేయాలి. ఒకటి బుకింగ్ సొల్యూషన్ డే ఎండ్, 2 పోస్ట్ మ్యాన్ డే ఎండ్, లాస్ట్లో ట్రెజరర్ డే ఎండ్. ఈ 3 డే ఎండ్ అయితే కంపల్సరీ చేయాలి. అవి చేసిన తర్వాతే మనకైతే ఆఫీస్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మనం సపోజ్ ఒక ఆఫీస్లో లీవ్ పెట్టిన తర్వాత మళ్ళీ రీజాయిన్ అయినప్పుడు మనకైతే సో ఏపీ 2.0 ఓపెన్ చేయనప్పుడు ఇలా ఉంటుంది. మనకి ఇక్కడ హోమ్లోకి వెళ్ళి నెక్స్ట్ ఇక్కడ రూపీ సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకుంటే మీకు అమౌంట్ అనేది ఇక్కడ 0 ఉంటుంది. ఇక్కడ ట్రెజరర్ ఉంది కదా, అక్కడ 0 ఉంటుంది. సో ఈ 6504 అనేది ఈరోజు చేసిన ట్రాన్సాక్షన్ అనమాట. నేను క్యాష్ అనేది రిసీవ్ చేసుకోలేదు, అంటే అక్కడ మనకన్నా ముందు వర్క్ చేసిన క్యాష్ ట్రాన్స్ఫర్ చేయాలి కదా, ఆ క్యాష్ అయితే తీసుకోలేదన్నమాట. సో మనకు తీసుకోవాలంటే ఇక్కడ అదర్స్లో ట్రెజరర్లో టూల్స్లో క్యాష్ ట్రాన్స్ఫర్, ఇక్కడ ఫ్రమ్ సెలెక్ట్ టు యూజర్. ఇక్కడ మనకు ముందు ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళ యూజర్ ఐడి ఉంటుంది. నెక్స్ట్ టు యూజర్ అంటే మనం ఎవరైతే ఛార్జ్ తీసుకుంటున్నారో వాళ్ళ ఐడి. ఇక్కడ రిమార్క్స్ వచ్చి నేనైతే ఇక్కడ రిమార్క్స్ ఆఫ్టర్ డిప్యుటేషన్, అంటే డిప్యుటేషన్ వచ్చిన తర్వాత. సో ఇక్కడ అమౌంట్ ఎంత అంటే మనకి ఫిజికల్గా ఎంత ఇచ్చారో, అదేవిధంగా టీసీపీలు ఎంత ఉందో, డైలీ అకౌంట్ ఎంత ఉందో చెక్ చేసుకొని మనం అయితే క్యాష్ తీసుకోవాలి. క్యాష్ స్టాంప్స్. సపోజ్ ఇక్కడ క్యాష్ చూడండి, క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ యూజర్ నుంచి సో 19684 ఉంది. సో ఇంతే అమౌంట్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో అమౌంట్ ఎంటర్ చేసే ముందర ఎవరి నుంచి తీసుకున్నారో చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ ట్రాన్స్ఫర్. సో ట్రాన్స్ఫర్ అమౌంట్ అనేది సో ఈ వ్యక్తి నుంచి మనకైతే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిందనమాట. సో అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా ఇప్పుడు చెక్ చేద్దాం. నెక్స్ట్ హోమ్. మీరు బ్యాలెన్స్ చూడాలంటే కంపల్సరీగా హోమ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఆ నెక్స్ట్ డే రూపీ సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇది వాలెట్ అనమాట. ఇప్పుడు చూడండి, ట్రెజరర్ ఇందాక 0 ఉండింది, ఇప్పుడు 19684 అమౌంట్. సో ఈ విధంగా మనం డిప్యుటేషన్ తర్వాత వచ్చినప్పుడు క్యాష్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకి బీఓ నుంచి బ్యాగ్స్ ఎలా రిసీవ్ చేసుకోవాలని చూద్దాము. దానికోసం మనం ఇక్కడ బ్యాగింగ్ మేనేజ్మెంట్ ఉంది కదా, బ్యాగ్ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాగింగ్ ఆపరేషన్, నెక్స్ట్ బ్యాగ్ రిసీవ్.
సో ఇక్కడ మనం మనకు ఈ యొక్క ఆఫీస్కి సంబంధించిన బిఓస్ అన్నీ ఇక్కడ లిస్ట్ వైజ్గా ఉంటాయి. మనం ఒక్కొక్క బిఓ సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క బ్యాగ్ అయితే రిసీవ్ చేసుకోవచ్చు. లేదు ఒక బిఓ కిందే అన్ని బ్యాగ్స్ కూడా రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ యాడ్. సో ఇలా ఈ విధంగా లెఫ్ట్ సైడ్ వస్తుందన్నమాట. ఇక్కడ రైట్ సైడ్ ఉన్న బ్యాగ్స్ అన్నీ లెఫ్ట్ సైడ్ రావాలి మనం స్కాన్ చేసిన తర్వాత. సో చూసారు కదా, ఇక్కడ రైట్ సైడ్ ఉన్న బ్యాగ్స్ అన్నీ టోటల్గా లెఫ్ట్ సైడ్కి అయితే బ్యాగ్స్ అయితే మొత్తం రిసీవ్ అయిపోయినాయి. సో వన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిసీవ్ బ్యాగ్స్ అని ఉంది కదా ఆప్షన్, దీని మీద క్లిక్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే క్లిక్ చేయగానే ఇక్కడ రిసీవ్ బ్యాగ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో మనం బ్యాగ్స్ అయితే రిసీవ్ చేసుకున్నాం. సో రిసీవ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసేటప్పుడు అందులో ఏమైనా క్యాష్ వచ్చాయా లేదా ఆర్టికల్స్ వచ్చాయా అవన్నీ చెక్ చేసుకొని 1 by 1 బ్యాగ్ అయితే ఓపెన్ చేయాలి. సో దానికోసం మనం అకౌంట్స్ ఉంది కదా, అకౌంట్స్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ బిఓ స్లిప్స్ అండ్ బ్యాగ్స్, నెక్స్ట్ ఓపెన్ బిఓ బ్యాగ్. ఇక్కడ మీరు ఏవైతే రిసీవ్ చేసుకున్నారో ఆ బ్యాగ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఒకవేళ ఒక 10 బ్యాగ్స్ ఉన్నాయి, 8 మాత్రం రిసీవ్ చేసుకున్నారు, ఇంకో 2 బ్యాగ్స్ రిసీవ్ రాలేదు అంటే ఆ బ్యాగ్స్ వాళ్ళు ఇంకా బిఓ నుంచి బ్యాగ్ అయితే డిస్పాచ్ చేయలేదన్నమాట. బ్యాగ్ క్లోజ్ చేసినా డిస్పాచ్ చేయకపోతే బ్యాగ్ అయితే రిసీవ్ అవ్వదు. వన్స్ వాళ్ళు కానీ డిస్పాచ్ చేసిన తర్వాత మీకైతే బ్యాగ్ అయితే రిసీవ్ అవుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు బ్యాగ్స్ అన్నీ రిసీవ్ చేసుకోవాలి, ఓపెన్ చేయాలి. సో ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి అనమాట. ఏమన్నా ఆర్టికల్స్ కానీ ఉంటే, అమౌంట్ కానీ పంపిస్తే ఈఎంఓ కానీ క్యాష్ బ్యాక్ కానీ, క్యాష్ ఉంటే ఇక్కడ 0 ప్లేస్లో అమౌంట్ ఉంటుంది, ఈఎంఓ కానీ ఏదైనా డెలివరీ అయితే అమౌంట్ ఉంటుంది. ఇట్లా ప్రతిదీ మీకు డిస్ప్లే అయితే కనపడుతుంది అనమాట. సో ఇలా అయితే ఏం పంపించలేదు కాబట్టి మనకి ఎంటీగా ఉంది. నెక్స్ట్ కన్ఫర్మ్ అండ్ ఓపెన్ అకౌంట్ బ్యాగ్. సో ఇలాగా 1 by 1 అన్ని బ్యాగులు ఓపెన్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఈ బిఓలో ఒక ఆర్టికల్ అయితే రిటర్న్ చేశారు. సో ఆర్టికల్ మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఈ విధంగా మనకి ఎన్ని ఆర్టికల్గా డిస్పాచ్ చేస్తే ఇక్కడ చూపిస్తే మనకి. నెక్స్ట్ కన్ఫర్మ్ ఓపెన్ అకౌంట్ బ్యాగ్. సో అన్ని బ్యాగ్స్ అయితే ఓపెన్ చేసాము. నెక్స్ట్ బిఓ నుంచి క్యాష్ మనం రిసీవ్ చేసుకోవాలి. సో దానికోసం అదర్స్, క్యాష్ సంబంధించినంత ట్రెజరీలో ఉంటుంది. సో అదర్స్, నెక్స్ట్ ట్రెజరీ. ఇక్కడ ప్రాసెస్ ఉంది కదా, ఇక్కడ మనకి బిఓ నుంచి క్యాషెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇది ఏసీకే అకౌంట్ ఉంది కదా, ఇది వచ్చి మనకి హెడ్ ఆఫీస్ నుంచి క్యాష్ వస్తుంది అనమాట. అంటే మనకి క్యాష్ కావాలన్నప్పుడు, సో నేను క్యాష్ అనేది ఒక 40,000 రిక్వెస్ట్ పెట్టాను. ఆ క్యాష్ అనేది మనకి హెడ్ ఆఫీస్ నుంచి సబ్ ఆఫీస్కి క్యాష్ రావడం జరిగింది. సో అక్నాలజ్మెంట్ చేసుకోవాలి మనం. ఒకసారి అక్నాలజ్మెంట్ చేసుకున్న తర్వాత ఆ అమౌంట్ అనేది మనం రిసీవ్లో ట్రెజరీ మనకు వాలెట్లో ఫెచ్ అయిపోతుంది. సపోజ్ అక్నాలజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, హెడ్ ఆఫీస్ నుంచి ఎస్ఓకి వచ్చింది అనమాట. సో మనం ఇక్కడ రిమార్క్ వచ్చి రిసీవ్డ్. సో 40,000 అమౌంట్ రిక్వెస్ట్ పెట్టాను, అమౌంట్ అయితే వాళ్ళు పంపించారనమాట. నెక్స్ట్ మనం అకౌంట్ బ్యాగ్లో క్యాష్ వచ్చిందా లేదా చెక్ చేసుకొని దాని తర్వాత మాత్రమే క్యాష్ అనేది రిసీవ్ చేసుకోవాలి. నెక్స్ట్ అక్నాలజ్మెంట్, క్యాష్ బ్యాక్ రిసీవ్డ్, కన్ఫర్మ్. సో అమౌంట్ అయితే రిసీవ్ అయిపోయింది. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. హోమ్లోకి వెళ్ళి ఇక్కడ ఫెచ్ వాలెట్. సో ఇందాక 19 ఉండింది, ఇప్పుడు 40 యాడ్ అయ్యింది, మొత్తం 59. సో నెక్స్ట్ బిఓ క్యాష్లో కూడా 1 by 1 రిసీవ్ చేసుకోవాలి. అదర్స్, ట్రెజరీ. సో ఇక్కడ ప్రాసెసర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. సో మొత్తం అయితే 6 బిఓస్ క్యాష్ కట్టడం జరిగింది. ఇలా 1 by 1 క్యాష్ మనం చెక్ చేసుకొని అన్ని బిఓల క్యాష్ అయితే తీసుకోవాలి. కన్ఫర్మ్. సో బిఓ నుంచి వచ్చిన క్యాష్ అన్ని రిసీవ్ చేసుకున్నాం. సో ఈ రిసీవ్ చేసుకున్న క్యాష్ H1 నుంచి వచ్చిన క్యాష్ కానీ బిఓ నుంచి క్యాష్ కానీ రిసీవ్ చేసుకున్న తర్వాత మీరైతే ట్రెజరీలో చూసుకోవచ్చు అనమాట. దానికోసం అదర్స్, ట్రెజరీ. సో ట్రెజరీలో రిపోర్ట్స్లో టీసీబీ. నెక్స్ట్ జనరేట్. ఇక్కడ చూడండి, మీరు మనకి H1 నుంచి క్యాష్ వచ్చింది, అదేవిధంగా బిఓ నుంచి వచ్చిన క్యాష్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో మనం టోటల్ రిసిప్ట్. సో ఈ విధంగా మనకైతే క్యాష్ రిసీవ్ అయిందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు. సో మనం అయితే బిఓ నుంచి వచ్చిన క్యాష్ అయితే రిసీవ్ చేసుకున్నాము, బ్యాగ్స్ రిసీవ్ చేసుకున్నాము.
ఇప్పుడు మనకి నెక్స్ట్ మనం ఏం చేయాలి, పోస్ట్ మ్యాన్ రిటర్న్స్ తీసుకోవాలి. సో B1 నుంచి రిటర్న్స్ అయిపోయింది, బ్యాగ్స్ అయిపోయింది, నెక్స్ట్ పోస్ట్ మ్యాన్ రిటర్న్స్ తీసుకోవాలి. సో దానికోసం అదర్స్, పోస్ట్ మ్యాన్ అండ్ డెలివరీ మేనేజ్మెంట్, ఇక్కడ డెలివరీ ఆపరేషన్. సో ఇక్కడ చూడండి, టేక్ రిటర్న్స్, నెక్స్ట్ సెలెక్ట్ బ్యాచ్, బ్యాచ్ 1, నెక్స్ట్ B2. సో కొన్ని ఆఫీసులో అయితే B1 B2 అంటే పోస్ట్ మ్యాన్లు కానీ ఎక్కువ మంది ఉంటే సో వాళ్ళు B1 B2 అలా ఉంటాయి. ఇక్కడ వచ్చి B1 కాబట్టి సో B1 సెలెక్ట్ చేసుకున్నాను. B1 సెలెక్ట్ చేయగానే దానికి సంబంధించిన నేమ్, పోస్ట్ మ్యాన్ యొక్క నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఇక్కడ ఫెచ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫెచ్ చేయగానే ఇక్కడ చూడండి, ఆర్టికల్ రిమార్క్స్ ఫెచ్డ్ ఫ్రమ్ PMA, అంటే వీళ్ళు పోస్ట్ మ్యాన్ అనేది PMA యాప్ నుంచి డెలివరీ చేసుకుంటారు అనమాట. సో వన్స్ వాళ్ళు కానీ డెలివరీ చేస్తే మనకి ఇక్కడ పెండింగ్ ఫర్ రిటర్న్స్ 0 ఉంటుంది, పెండింగ్ ఫర్ కన్ఫర్మేషన్ అనేది జీరో ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడు మనకు అన్ని ఆర్టికల్స్ డెలివరీ అయినప్పుడు, సపోజ్ వాళ్ళు రిటర్న్ కానీ డిపాజిట్ కానీ ఉంటే ఇక్కడ పెండింగ్ ఫర్ కన్ఫర్మేషన్ దగ్గర 1 2 అలా ఉంటుంది అనమాట. సో వీళ్ళైతే మొత్తం డెలివరీ చేశారు కాబట్టి అన్ని జీరోస్ ఉన్నాయి. నెక్స్ట్ సో పోస్ట్ మ్యాన్ రిటర్న్ తీసుకున్నాము. నెక్స్ట్ సబ్మిట్ అకౌంట్ చేయాలి. సో సబ్మిట్ అకౌంట్ చేయాలంటే ఇక్కడ ఛానల్ అని ఉంది కదా, ఇక్కడ పోస్ట్ మ్యాన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో సేమ్ ఇట్లాగా బ్యాచ్ 1, B1 అండ్ ఫెచ్. ఇక్కడ చూడండి, ఇందాక మీకు చూపించిన అన్డెలివరీ 0 ఉంది, డెలివరీ ఆర్టికల్స్ టోటల్ 6 వచ్చాయి, డెలివరీ 6 ఆర్టికల్ డెలివరీ అయిపోయింది, అందుకని అక్కడ చూపించాల. ఇక్కడ చూపిస్తుంది మనకి డెలివరీ ఎన్ని, అన్డెలివరీ ఎన్ని అని. సో ఇక్కడ చూడండి, టోటల్ అమౌంట్ 1100 ఉంది, అంటే ఇది COD అమౌంట్. ఈ COD అమౌంట్ అనేది మనం రిసీవ్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ టిక్ మార్క్ పెట్టి మనం సేవ్ చేయాలి. సో సబ్మిట్ అకౌంట్ ప్రాసెస్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు నెక్స్ట్ మనము డే ఎండ్ చేసుకోవాలి. సపోజ్ మనం COD క్యాష్ తీసేసుకున్నాము, ఇప్పుడు డే ఎండ్. సపోజ్ డే ఎండ్ చేశారనుకోండి, సో ఇదేంటంటే మనకి మోర్ దెన్ 6 days కానీ, మోర్ దెన్ 8 days కానీ, 9 days కానీ ఉంటే ఇక్కడ ఆర్టికల్స్ అనేది చూపిస్తుంది అనమాట. సో పలానా BOలో ఉన్నాయని. సపోజ్ నేను ఇందాక పోస్ట్ మ్యాన్ నుంచి క్యాష్ 1100 తీసుకున్నాం కదా, ఆ క్యాష్ అనేది మనం ట్రెజరీ నుంచి తీసుకోవాలి. ట్రెజరీ నుంచి తీసుకున్న తర్వాతే మనకి EOD అనేది చేయగలం. సో ఇక్కడ చూడండి, సబ్మిట్ అకౌంట్ చేసాం కానీ ఇక్కడ ట్రెజరీ అప్రూవల్ దగ్గర క్యాష్ పెండింగ్ అని ఉంది, అంటే మీరు పోస్ట్ మ్యాన్ దగ్గర నుంచి క్యాష్ తీసుకున్నారు కానీ అప్రూవల్ చేయలేదు దాని మీనింగ్. దానికోసం మనం మళ్ళీ అదర్స్, నెక్స్ట్ ట్రెజరీ. ఇక్కడ చూడండి ప్రాసెస్ 1. ఎప్పుడైతే మనం సబ్మిట్ అకౌంట్ కొడతామో అప్పుడు మాత్రమే పోస్ట్ మ్యాన్ సంబంధించిన COD అమౌంట్ కానీ, EM అమౌంట్ కానీ, ఏదైనా సరే అమౌంట్ అనేది ట్రెజరీలో చూపిస్తుంది. సో పోస్ట్ మ్యాన్ డెలివరీ అమౌంట్ 1100. నెక్స్ట్ ప్రాసెస్, నెక్స్ట్ కన్ఫర్మ్. సో అమౌంట్ అయితే పోస్ట్ మ్యాన్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నాము. నెక్స్ట్ అదర్స్, పోస్ట్ మ్యాన్ అండ్ డెలివరీ మేనేజ్మెంట్. నెక్స్ట్ షిఫ్ట్ ఎండ్. ఇప్పుడు చూసారా, ఇందాక మనకి ఇక్కడ వచ్చిన రిమార్క్ అయితే ఏం లేవు, డైరెక్ట్ సబ్మిట్ బటన్ హైలైట్ అయింది, ఇందాకైతే మనకు హైలైట్ కాల. సో నెక్స్ట్ సబ్మిట్, నెక్స్ట్ కన్ఫర్మ్. సో షిఫ్ట్ ఎండ్ అనేది సక్సెస్ఫుల్లీ. సో మనకైతే 3 డే ఎండ్లో ఒక డే ఎండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో షిఫ్ట్ ఎండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ దగ్గర నుంచి రిటర్న్స్ తీసుకున్నాము, BO నుంచి తీసుకున్నాము. నెక్స్ట్ ఏం చేయాలి, మనం బ్యాగ్ క్లోజ్ చేయాలి. దానికోసం బ్యాగ్ మేనేజ్మెంట్, బ్యాగింగ్ ఆపరేషన్. ఇక్కడ ఫెచ్ ఫ్రమ్ కౌంటర్, అంటే BO నుంచి వచ్చిన ఆర్టికల్స్, పోస్ట్ మ్యాన్ నుంచి వచ్చిన ఆర్టికల్స్, అదేవిధంగా కౌంటర్లో బుక్ చేసిన ఆర్టికల్స్ అన్నీ మనం ఫెచ్ ఫ్రమ్ కౌంటర్, ఫెచ్ చేసిన తర్వాత మాత్రమే మనం బ్యాగులు కట్టగలం. ఒకవేళ ఫెచ్ చేయకుండా మీరు డైరెక్ట్గా బ్యాగ్ క్లోజ్లోకి వెళ్ళిపోతే అక్కడ ఆర్టికల్స్ అయితే మీకు చూపించదన్నమాట. ఫెచ్ ఫ్రమ్ కౌంటర్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కౌంటర్ 1 అంటే కౌంటర్లో బుక్ చేసిన ఆర్టికల్స్ వస్తాయి. నెక్స్ట్ ఇండక్షన్ ఆర్టికల్స్ అంటే సో కస్టమరు వాళ్ళే సైట్లోకి వెళ్ళి ఆర్టికల్స్ కానీ బుక్ చేసుకుంటే అక్కడ పోస్ట్ మ్యాన్ వెళ్ళి ఆ ఆర్టికల్స్ని రిసీవ్ చేసుకురావాలి. ఇది ఇండక్షన్ ఆర్టికల్స్ అంటారు. డెలివరీ బ్రాంచ్ అంటే పోస్ట్ మ్యాన్ రిటర్న్స్ ఏదైనా ఇస్తే అవి సంబంధించిన డెలివరీ బ్రాంచ్ నుంచి తీసుకోవచ్చు. నెక్స్ట్ రిటర్న్ ఫ్రమ్ బ్రాంచ్ ఆఫీస్ అంటే BO నుంచి వచ్చిన రిటర్న్స్ అనమాట. ఇలా అన్నీ సెలెక్ట్ చేసుకొని ఫెచ్ కొట్టాలి. లేదు అన్ని డిఫాల్ట్గా మీరు ఒకేసారి సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఇంటి కొట్టేయండి, మొత్తం వెళ్ళిపోయినాయి కదా. ఇక్కడ ఈ మార్క్లో కానీ టిక్ మార్క్ ఇస్తే అన్నీ సెలెక్ట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. చూసారా, కౌంటరు, డెలివరీ బ్రాంచ్, రిటర్న్ అన్నీ వచ్చేసాయి. నెక్స్ట్ ఫెచ్.
సో మనకైతే ఒక ఆర్టికల్ మాత్రమే రిటర్న్ వచ్చింది, మిగతా ఆర్టికల్స్ లేవు కాబట్టి దాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్టికల్ టిక్ మార్క్ రాగానే సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ యాక్సెప్ట్ ఆర్టికల్స్, ఇక్కడ చూడండి ఆర్టికల్స్ యాక్సెప్ట్ సక్సెస్ఫుల్లీ. సో ఆ ఆర్టికల్ అనేది రిసీవ్ చేసుకున్నాం అంటే ఫెచ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ హోమ్. ఇప్పుడు మనం ఆ ఆర్టికల్ క్లోజ్ చేయాలి. నెక్స్ట్ బ్యాగింగ్ ఆపరేషన్, నెక్స్ట్ బ్యాగ్ క్లోజ్. ఇప్పుడైతే మనం స్టేషన్ బ్యాగు, నాకైతే ఒక ఆర్టికల్ స్టేషన్ బ్యాగ్ వచ్చింది, ఒక ఆర్టికల్ వచ్చి టీడీ బ్యాగ్ వచ్చింది అనమాట. సో మనకి ఆర్టికల్స్ టీడీ బ్యాగ్లో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. బ్యాగ్ క్లోజ్ ఇక్కడ. సో మనం ఎక్కడికైతే ఆఫీస్కి పంపిస్తున్నాం ఆఫీస్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్పీడ్ పోస్ట్ టీడీ, నెక్స్ట్ ఫెచ్. సో ఇక్కడైతే నాకు ఆర్టికల్ అయితే లేదు, సో కానీ మనకైతే ఫిజికల్గా ఆర్టికల్ అయితే వచ్చింది, అదైతే టీడీ బ్యాగ్ అనమాట. సో మరి ఎక్కడుందో మనం చెక్ చేసుకోవాలి. సపోజ్ ఏదైనా పిన్ కోడ్ మిస్ మ్యాచ్ అయినా కూడా మనకి టీడీలో అంటే ఎన్టీడీ టీడీలో టీడీ స్టేషన్ బ్యాగ్లో అలా ఉంటుందన్నమాట. సో ఒకసారి స్టేషన్ బ్యాగ్ చూద్దాం. స్టేషన్ బ్యాగ్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఫెచ్, ఇక్కడ చూడండి నాకు 2 ఆర్టికల్స్ వచ్చాయి. ఇందులో ఒకటి వచ్చి స్టేషన్ బ్యాగు, రెండోది వచ్చి టీడీ బ్యాగ్ అనమాట. కానీ స్టేషన్ బ్యాగ్లో ఉంది అంటే పిన్ కోడ్ వల్ల రాంగ్ కొట్టడం వల్ల అది స్టేషన్ బ్యాగ్లో పడింది. ఇప్పుడు మనము కరెక్ట్గా చూసి పంపించాలి. సో ఈ ఆర్టికల్ని కాపీ చేసుకొని నెక్స్ట్ హోమ్, ఇక్కడ బ్యాగ్ ఆపరేషన్ టూల్స్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చేంజ్ పిన్ కోడ్. సో మనం కరెక్ట్ పిన్ కోడ్ కొట్టాలన్నమాట. చేంజ్ పిన్ కోడ్, ఇక్కడ ఆర్టికల్ నెంబర్ ప్లేస్లో ఆర్టికల్ నెంబర్ పేస్ట్ చేయాలి. నెక్స్ట్ గెట్ డీటెయిల్స్, ఇక్కడ చూడండి. సో వాళ్ళైతే డెస్టినేషన్ పిన్ కోడ్ అనేది ఎస్ఓ పిన్ కోడ్ ఇచ్చారు బై మిస్టేక్. మనము ఆర్టికల్ పైన ఉన్న పిన్ కోడ్ని కరెక్ట్గా చూసి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత చేంజ్ పిన్ కోడ్. సో పిన్ కోడ్ అనేది సక్సెస్ఫుల్గా చేంజ్ అయింది. నెక్స్ట్ హోమ్, నెక్స్ట్ బ్యాగింగ్ ఆపరేషన్, నెక్స్ట్ బ్యాగ్ క్లోజ్. ఇప్పుడు మనం టీడీ బ్యాగ్ కట్టాలి. సో ఐసీహెచ్ సెలెక్ట్ చేసుకున్నాము. స్పీడ్ పోస్ట్, ఇక్కడ పార్సలు ఇన్స్టిట్యూట్ పార్సల్ అన్నీ ఉంటాయి అన్నమాట. మనకి ఏదైతే ఉన్నాయో ఆర్టికల్స్ ఆ బ్యాగ్ అయితే కట్టాలి. నెక్స్ట్ స్పీడ్ పోస్ట్, నెక్స్ట్ టీడీ అయితే టీడీ, ఎన్టీడీ అయితే ఎన్టీడీ, టీడీ ఫెచ్. చూసారు కదా, ఇందాకైతే మనకు రాలా, ఇప్పుడు ఈ ఆర్టికల్ వచ్చింది. సో ఈ ఆర్టికల్ మనం బ్యాగ్ కట్టాలి. సో కాపీ చేసుకున్నామా, లేదంటే డైరెక్ట్గా మీరు స్కాన్ చేసినా కూడా స్కాన్ అయిపోతుంది. సో ఆర్టికల్ అయితే స్కాన్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్లో క్లోజ్ బ్యాగ్ ఉంది కదా, బ్యాగ్ క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ స్కాన్ బ్యాగ్ నెంబర్ వెయిట్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. నెక్స్ట్ బ్యాగ్ నెంబర్ అనేది మనం ఫిజికల్గా అయితే స్కాన్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే సిస్టమ్ జనరేటర్ లేబుల్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే నేనైతే లేబుల్ నెంబర్ యూజ్ చేస్తున్నాను. సో బ్యాగ్ నెంబర్ అయితే స్కాన్ చేసుకోవాలి. బ్యాగ్ నెంబర్ స్కాన్ చేయగానే మీకైతే ఈ విధంగా ప్రింట్ అయితే రావడం జరుగుతుంది. ఇది 2 కాపీస్ తీసుకోవాలి, ఒకటి ఆఫీస్ కాపీ, 2 ఆర్ఎంఎస్ కాపీ. నెక్స్ట్ స్టేషన్ బ్యాగ్ కట్టాలి. సో మనం ఇప్పుడు బ్యాగ్స్ టీడీ బ్యాగ్ అలా కట్టాం కదా, అదే విధంగా టీడీ, ఎన్టీడీ, పార్సల్ టీడీ, ఎన్టీడీ సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ హోమ్, నెక్స్ట్ బ్యాగింగ్ ఆపరేషన్, నెక్స్ట్ స్టేషన్ బ్యాగ్. స్టేషన్ బ్యాగ్ అంటే సో మనం పనిచేస్తున్న ఆఫీస్లోనే సేమ్ పిన్ కోడ్ ఉంటే అవి స్టేషన్ బ్యాగ్ అంటారు. అంటే ఆ ఎస్ఓ కిందే చుట్టుపక్కల న్యూస్ అంటే బీఓస్కి వెళ్తాయి కదా, అవన్నీ సేమ్ పిన్ కోడ్ ఉంటే అన్ని స్టేషన్ బ్యాగ్ కింద వస్తాయి. సో మన పిన్ కోడ్ కాకుండా బయట పిన్ కోడ్ ఏది వచ్చినా సరే టీడీ, ఎన్టీడీ అలా సపరేట్ అవుతాయి అనమాట. ఇప్పుడు స్టేషన్ బ్యాగ్. నెక్స్ట్ ఫెచ్. స్టేషన్లో టీడీ, ఎన్టీడీ ఉండవు, ఓన్లీ స్టేషన్ బ్యాగ్. సో ఇక్కడ ఆర్టికల్ వచ్చింది కదా, ఈ ఆర్టికల్ స్కాన్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లోజ్ బ్యాగ్. సో స్టేషన్ బ్యాగ్ కాబట్టి నేనైతే బ్యాగ్ లేబుల్ యూజ్ చేయడంలా, సిస్టమ్ సంబంధించిన లేబుల్ అయితే యూజ్ చేస్తున్నా. క్లోజ్ బ్యాగ్ విత్ సిస్టమ్ జనరేట్ లేబుల్. చూసారు కదా, ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది ఒక లేబుల్ బార్ కోడ్ అనేది జనరేట్ చేసింది. సో దీన్ని ఒక కాపీ తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఆఫీస్లోనే ఉంటుంది కాబట్టి మనం ఆర్ఎంఎస్ పంపాం కాబట్టి ఒక కాపీ సరిపోతుంది. నెక్స్ట్ ప్రింట్. నెక్స్ట్ మనం బ్యాగ్ డిస్పాచ్ చేయాలి. బ్యాగ్ డిస్పాచ్ చేసే ముందర అకౌంట్ బ్యాగ్ క్లోజ్ చేయాలి. సో అదేవిధంగా బీఓ సంబంధించిన మనం ఇందాక ఏదైతే రిసీవ్ చేసుకున్నామో అవన్నీ వెరిఫై చేసుకోవాలి. బీఓ అకౌంట్స్ వెరిఫై చేసుకోవాలి, అదేవిధంగా ఎస్ఓ సంబంధించిన అకౌంట్ బ్యాగ్ అనేది క్లోజ్ చేసుకోవాలి. ఈ 2 అయిన తర్వాత బ్యాగ్ డిస్పాచ్.
సో దానికి సంబంధించి ఫస్ట్ అకౌంట్స్లోకి వెళ్ళాలి. అకౌంట్స్, నెక్స్ట్ అకౌంట్ వెరిఫికేషన్, నెక్స్ట్ వెరిఫై బీఓ డైలీ అకౌంట్. ఇక్కడ జనరేట్ ఎస్ఓ డైలీ అకౌంట్. ఎప్పుడైతే మనం బీఓ డైలీ అకౌంట్ వెరిఫై చేస్తామో దాని తర్వాతే ఎస్ఓ డైలీ అకౌంట్ అనేది జనరేట్ చేసుకోవాలి. ఎస్ఓ అకౌంట్ జనరేట్ అయిన తర్వాత ఎస్ఓ అకౌంట్ క్లోజ్ చేయాలి. అకౌంట్ బ్యాగ్ అనేది క్లోజ్ చేయాలి. అకౌంట్ బ్యాగ్ క్లోజ్ అయినాక డిస్పాచ్ బ్యాగ్ చేయాలి అనమాట. సో ఫస్ట్ వెరిఫై బీఓ డైలీ అకౌంట్. నెక్స్ట్ సో మనం ఎస్టర్డే బ్యాగ్ని ఈరోజు పంపిస్తాము, ఈరోజు బ్యాగ్ని నెక్స్ట్ డే పంపిస్తాము. సో నెక్స్ట్ ఫెచ్. సో ఈ విధంగా మనం బ్యాగ్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా గ్రీన్ కలర్ ఉంటాయి. బ్యాగ్ రిసీవ్ చేసుకొని ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ఈ విధంగా ఉంటాయి. ఈ వెరిఫై అనేది పెండింగ్ ఉంది, ఎందుకంటే మనం ఇంకా వెరిఫై చేయాల. ఈ వెరిఫై చేసిన తర్వాతే ఎస్ఓ అకౌంట్ జనరేట్ అవుతుంది. సో 1 by 1 అన్ని వ్యూవర్స్ వెరిఫై చేసుకోవాలి. సో వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడైతే ఓపెనింగ్ బ్యాలెన్స్, టోటల్ రిసిప్ట్, అదేవిధంగా ఇక్కడ పేమెంట్స్, నెక్స్ట్ టోటల్ పేమెంట్స్, ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్. మీకు ఇచ్చిన ఫిజికల్ డైలీ అకౌంట్కి ఇక్కడ వచ్చిన క్లోజింగ్ బ్యాలెన్స్కి ఈక్వల్ ఉండాలి. ఒకవేళ బై మిస్టేక్ తేడాగాను ఉంటే, అంటే డిఫరెన్స్గాను ఉంటే మీరు ఆ బీఓకి ఇన్ఫార్మ్ చేయాలి. సబ్ ఆఫీస్లో ఎవరైతే ఎస్పీఎం ఉంటారో, పిఏ ఉంటారో వాళ్ళు బీఓకి ఇన్ఫార్మ్ చేయాలి. పలానా బ్యాలెన్స్ రిఫ్లెక్ట్ అవ్వలేదు, పలానా బ్యాలెన్స్ మిస్టేక్ ఉంది, చెక్ చేసుకోండి, కరెక్షన్ చేసుకోమని చెప్పి మళ్ళీ రివైజ్ డైలీ అకౌంట్ తెప్పించుకోవాలి. సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే నెక్స్ట్ వెరిఫై. సో ఇలా ప్రతి బీఓ అన్ని బీఓలు వెరిఫై చేసుకోవాలి. సో ఈ విధంగా అన్ని బీఓస్ అనేది వెరిఫై అవ్వాలి. వన్స్ వెరిఫై అయిన తర్వాత ఎస్ఓ అకౌంట్ జనరేట్ చేసుకోవాలి. దానికోసం మళ్ళీ అకౌంట్స్, నెక్స్ట్ అకౌంట్స్ వెరిఫికేషన్, నెక్స్ట్ జనరేట్ ఎస్ఓ డైలీ అకౌంట్, డేటు, నెక్స్ట్ ఫెచ్. ఇక్కడ జనరేట్ ఎస్ఓ డైలీ అకౌంట్ కొంచెం స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది అనమాట. సో ఈ యొక్క ఎస్ఓ డైలీ అకౌంట్లో మనకి బీఓ సంబంధించినటి, ఎస్ఓ సంబంధించినటి అన్ని టోటల్ రిసిప్ట్, టోటల్ పేమెంట్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి అనమాట. సో మొత్తం 4 pages ఉంటాయి. సో మనకి పేజ్ 1లో వచ్చి పార్ట్ 1 రిసిప్ట్, పార్ట్ 1లో పేమెంట్స్, నెక్స్ట్ పార్ట్ 3 మనకి ఎస్బీకి, బీఓకి, ఎస్ఓకి రిసిప్ట్లు, పేమెంట్లు, పిఎల్ఐ, ఆర్పిఎల్ఐ ప్రతి ట్రాన్సాక్షన్ అనేది ఈ విధంగా రిఫ్లెక్ట్ అయిపోతుంది మనకి. సో టోటల్ రిసిప్ట్, టోటల్ పేమెంట్స్ అన్ని బ్యాలెన్స్ కలిపి ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ అనమాట. బీఓ క్లోజింగ్ అన్ని, ఎస్ఓ క్లోజింగ్ బ్యాలెన్స్ మొత్తం కలిపి ఈ యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది. నెక్స్ట్ ఇది ఒక 2 కాపీస్ అయితే ప్రింట్ తీసుకోవాలి. ఒకటి వచ్చి ఎస్ఓ కాపీ, 2 వచ్చి హెడ్ ఆఫీస్కి కాపీ పంపించాలి. నెక్స్ట్ డౌన్లోడ్. సో డౌన్లోడ్ అవగానే ఇక్కడ రిపోర్ట్ జనరేట్ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రింట్. సో డైలీ అకౌంట్ అయితే ప్రింట్ తీసుకున్నాము. నెక్స్ట్ టీసీపీ తీసుకోవాలి. సో టీసీపీ కోసం అదర్స్, నెక్స్ట్ ట్రెజరీ. సో ట్రెజరీలో రిపోర్ట్స్, నెక్స్ట్ టీసీబీ. నెక్స్ట్ జనరేట్. ఇక్కడ ప్రింట్ ఉంది కదా, ప్రింట్. ఇక్కడ చూడండి, మనం డేట్ చేయకముందే ప్రింట్ కానీ తీస్తే ఈ విధంగా వస్తుంది మన రెడ్ కలర్, జనరేట్ వితౌట్ పర్ఫార్మింగ్ డే ఎండ్. సో మనం డే ఎండ్ అయితే చేయకముందే తీయలేమన్నమాట. అదేవిధంగా బీఓస్ కానీ మనం వెరిఫై చేయకుండా ఎస్ఓ అకౌంట్గా డైలీ జనరేట్ చేస్తే బీఓస్ అనేది ఏదైతే వెరిఫై చేయలేదో ఆ బీఓ అనేది ఈ విధంగా రెడ్ కలర్లో మనం చూపిస్తుంది అనమాట. అందుకని బీఓస్ అని వెరిఫై చేసిన తర్వాతే ఎస్ఓ అకౌంట్ డెలీట్ చేయాలి. ట్రెజరీ డే ఎండ్ అయినాక మాత్రమే టీసీబీ తీయాలి. సో ఇంటి మార్క్ క్యాన్సిల్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం అకౌంట్ బ్యాగ్ని క్లోజ్ చేద్దాం. అకౌంట్ బ్యాగ్ క్లోజ్ చేయాలంటే అకౌంట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ బీఓ స్లిప్స్ అండ్ బ్యాగ్స్, నెక్స్ట్ క్లోజ్ అకౌంట్ బ్యాక్ టు హెచ్ఓ. సో మనం కానీ ఏదైనా ఎక్సెస్ క్యాష్ ఉండి హెచ్ఓకి పంపించాలనుకుంటే పంపించిన తర్వాత ఇక్కడ నో క్యాష్ బ్యాగ్ అనేది ఉంటుందండి. ఇక్కడ క్యాష్ బ్యాగ్ దానికి సంబంధించి వెయిట్ ఉంటుంది. సో మనం ఏదైనా ఎస్బీ క్లోజ్ కావచ్చు, ఏదైనా డాక్యుమెంట్స్, వోచర్స్ ఏవైనా సరే మనం ఏమేమి పంపిస్తున్నాం అనేది ఇక్కడ మనం టైప్ చేయొచ్చు అనమాట. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రిమార్క్స్ అన్నది కదా, ఇక్కడ క్లిక్ చేసుకొని సెలెక్ట్ మనము ఎస్బీ పంపిస్తున్నామా, ఎస్బీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ
ఇక్కడ డాక్యుమెంట్స్ ఏమేమి పంపిస్తున్నాము, సో ఎస్బి ఓచర్స్, బిఓ డైల్ అకౌంట్స్ అండ్ ఎస్ఓ డైల్ అకౌంట్స్, ఇలా మనం ఏవైతే పంపిస్తున్నామో అన్నీ ఇక్కడ రాసి పంపించనమాట. నెక్స్ట్ సబ్మిట్. సో ఇక్కడ చూసారు కదా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కింద ఎస్బి డాక్యుమెంట్స్ కింద బిఓ డైల్ అకౌంట్స్, ఎస్ఓ డైల్, ఇలా మీరు ఏదైతే అకౌంట్కి అటాచ్ చేస్తున్నారో అవన్నీ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. క్యాష్ పంపిస్తే ఇక్కడ క్యాష్ వస్తుంది అనమాట. నెక్స్ట్ క్లోజ్ బ్యాగు, నెక్స్ట్ కన్ఫర్మ్. ఈ యొక్క అకౌంట్ బ్యాగ్ ఆటోమేటిక్ జనరేట్ అయిపోయింది. మనం వెయిట్ రాయాలి. సో వెయిట్ సపోజ్ నేనైతే 100 grams ఇచ్చుకుంటున్నాను. సబ్మిట్ అండ్ క్లోజ్ బ్యాగ్. సో అకౌంట్ బ్యాగ్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనం డిస్పాచ్ చేయాలి. సో మీరు అనుకోవచ్చు మన క్యాష్ ఎలా పంపించాలి హెచ్ఓకే అంటే, దీనికన్నా ముందు మనము అదర్స్ ట్రెజరీ. సో నీకు క్యాష్ లేదు కాబట్టి ఇక్కడ క్యాష్ అండ్ చెక్స్. సో మన దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉంటే క్యాష్ రెమిటెన్స్, క్యాష్ కావాలంటే క్యాష్ రిక్వెస్ట్. సో క్యాష్ మనం పంపించాలి. ఇప్పుడు క్యాష్ రెమిటెన్స్. ఇక్కడ టు ఆఫీస్ అన్నది కదా, సో మనం హెడ్ ఆఫీస్ పంపించాలి. ఒకవేళ బీఓలు పంపించకపోతే బీఓలు మార్నింగ్ అనమాట. సో మనం ఇప్పుడు హెడ్ ఆఫీస్ పంపించాలి కాబట్టి హెడ్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం లైన్ లిమిట్ 40,000 కాబట్టి మనం ఎంత 40,000 లోపల 40 కానీ 30 కానీ 20 కానీ 10 కానీ, సపోజ్ ఒక 20,000 నేను పంపించాలనుకుంటే 20,000. ఇక్కడ చూస్ ఎక్సెస్ క్యాష్ రెమిటెన్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్. సపోజ్ మీరు అకౌంట్ బ్యాగ్లో కాకుండా 1 lakh ఎక్సెస్ క్యాష్ ఉంది, నేను అకౌంట్ బ్యాగ్లో పంపించలేను. అకౌంట్ బ్యాగ్ లైన్ లిమిట్ 40,000, నేను 1 lakh పంపించాలి. అప్పుడు సో అకౌంట్ బ్యాగ్తో అప్పుడు మన సంబంధం లేదు. ఇందాక మన అకౌంట్ బ్యాగ్ క్లోజ్ చేసాం కదా, చేసిన తర్వాత ఇక్కడ 1 lakh ఎక్కడే ఎక్సెస్ క్యాష్ రెమిటెన్స్. అప్పుడు మనకి స్పెషల్ రెమిటెన్స్ కింద టిక్ మార్క్ పెట్టుకోవాలి. సో స్పెషల్ రెమిటెన్స్ క్లిక్ చేసుకున్నాక లైన్ లిమిట్ ఎవరు తీసుకెళ్తున్నారు, లూజ్ క్యాష్ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్ ద్వారా, లేదంటే బీపీఎం ఏబిపిఎం, లేకపోతే అక్కడ నుంచి పోస్ట్ మ్యాన్ ఎవరైనా వస్తున్నారా, ఇట్లా ఇవన్నీ మనము ప్రాపర్గా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎవరితో పంపిస్తున్నామో ఆ యొక్క ఎంప్లాయ్ ఐడి 1, 2 సెలెక్ట్ చేసిన తర్వాతే ఇక్కడ డినామినేషన్, నెక్స్ట్ సబ్మిట్. ఇలా చేసిన తర్వాత క్యాష్ పే అనేది హెచ్ఓకి ఆటోమేటిక్గా రిక్వెస్ట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను క్యాష్ పంపించలేదు కాబట్టి సో క్యాష్ ప్రాసెస్ అయితే ఇది. నెక్స్ట్ హోమ్. ఇప్పుడు మనము అకౌంట్ బ్యాగ్ క్లోజ్ చేసాము. బీఓ బ్యాగ్ సంబంధించినది స్పీడ్ బ్యాగు, ఆర్ఎంఎస్ పంపించేది స్పీడ్ బ్యాగ్, స్టేషన్ బ్యాగ్ అన్నీ క్లోజ్ చేసాం కాబట్టి ఇప్పుడు డిస్పాచ్ చేయాలి. డిస్పాచ్ చేయకపోతే ఆర్ఎంఎస్లు అనేది బ్యాగ్స్ అనేది ఫిజికల్గా రిసీవ్ అవుతుంది కానీ ఎలక్ట్రానిక్గా రిసీవ్ అవ్వదు. అంటే ఏపీ 2.0లో రిసీవ్ అవ్వదు అనమాట. సో దానికోసం బ్యాగ్ మేనేజ్మెంట్. సో బ్యాగింగ్ ఆపరేషన్. ఇక్కడ బ్యాగ్ డిస్పాచ్, ఇక్కడ టుడే ఉంది. నెక్స్ట్ షెడ్యూల్, మనము ఆర్ఎంఎస్ పంపించాలి కాబట్టి ఆర్ఎంఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫెచ్. సో మనకి ఏమేమి బ్యాగులు వచ్చాయి, అకౌంట్ బ్యాగ్ క్లోజ్ చేసాము, ఒక స్పీడు టీడీ బ్యాగ్ క్లోజ్ చేసాము. మరి స్టేషన్ బ్యాగ్ కదా, స్టేషన్ బ్యాగ్ క్లోజ్ చేయడమే కానీ డిస్పాచ్ చేయడం అవసరం లేదు. ఆటోమేటిక్గా మళ్ళీ మార్నింగ్ మనకు ఓపెన్ అయిపోతుంది. సో ఈ 2 బ్యాగులు మాత్రమే డిస్పాచ్ చేయాలి. సో అవతల సైడ్ స్కాన్ చేసుకోవాలి 1 by 1. నెక్స్ట్ డిస్పాచ్ బ్యాగ్స్. సో ఈ విధంగా ప్రింట్ వచ్చినప్పుడు మనం 2 కాపీస్, ఇది కూడా ఒకటి ఎస్ఓ కాపీ, 2 ఆర్ఎంఎస్ కాపీ. సో ప్రింట్. సో మనమైతే బ్యాగ్ అయితే డిస్పాచ్ చేసాము, అకౌంట్ బ్యాగ్ అయితే కట్టేసాం అనమాట. సో మనకి అకౌంట్ బ్యాగు అన్నీ రెడీ అయ్యే లోపల మనకి ఫినాకల్ సంబంధించింది, మెకాబ్ సంబంధించింది ఆ యొక్క అమౌంట్ మనం టాలీ చేసుకోవాలి. ఇప్పుడు మన టీసీబీ డైలీ అకౌంట్ టాలీ చేసుకోవాలి. మీకు ఎగ్జాంపుల్గా ఎస్ఓ అకౌంట్ ఎలా జనరేట్ అయింది ఎస్టర్డే చూపించాను. ఇప్పుడు మనకి ఏ రోజు ఆ రోజు అకౌంట్ టాలీ చేసుకోవాలి కాబట్టి అది ఎలా టాలీ చేయాలనేది ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. సో దానికోసం ముందుగా మనమైతే ఫినాకల్ ఓపెన్ చేసుకోవాలి. పిఏ సూపర్వైజర్ 2 ఓపెన్ చేసుకోవాలి. సో పిఏ సూపర్వైజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఫినాకల్ మనము ట్రాన్సాక్షన్ అనేది వెరిఫై అయినా లేదా చెక్ చేసుకోవాలి. అదేవిధంగా అకౌంట్స్ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు కానీ క్లోజ్ చేసినప్పుడు కానీ మనకి అవి వెరిఫై అయినా లేదా చెక్ చేసుకోవాలి ఫస్ట్. సో మన ఫినాకల్ అమౌంట్ని 0 చేసుకోవాలి. దానికి సంబంధించిన రిపోర్ట్ తీసుకొని అదే అమౌంట్ టీసీబీకి డైలీ అకౌంట్కి మనం టాలీ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం టాలీ చేయాలంటే ఫస్ట్ పిఏలో హెచ్ఎఫ్టిఐ ఇక్కడ ట్రాన్సాక్షన్ స్టేటస్ అన్నది కదా, ఇక్కడ మీరు సెలెక్ట్లో ఎంటర్డ్, డిలీటెడ్, పోస్టెడ్, వెరిఫైడ్. సో ఎంటర్డ్ అంటే మనకి ఏదైనా ఆర్డీ సంబంధించినవన్నీ ఎంటర్లో ఉంటాయి. 5,000 అబోవ్ ఉన్నటన్నీ అంటే విత్డ్రాలు, ఎస్బీ విత్డ్రాలు అన్నీ ఎంటర్లో ఉంటాయి. పోస్టులో వచ్చి
ఎస్బీ ఉంటాయి, ఎస్ఎస్ఏ ఉంటాయి అనమాట. అది వెరిఫై అంటే మనం అన్ని వెరిఫై చేసిన తర్వాత వెరిఫైలో చూపిస్తే, డిలీటెడ్ అంటే మనం ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ మిస్టేక్గా కొట్టేసి ఒక 10,000 విత్డ్రాల్ అయితే మనం 5,000 కొట్టేసి లేదా 20,000 కొట్టాక దాన్ని మనం వెరిఫై చేయకముందే డిలీట్ చేసుకోవాలన్నమాట. అలా డిలీట్ చేసినట్టన్నీ ఈ డిలీట్లో ఉంటాయి. సో మీరు కానీ పొరపాటుగా డిలీట్ చేసినా మీరైతే దానికి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఎంటర్ చేసేటప్పుడు వెరిఫై చేసేటప్పుడు చూసుకోవాలి. సో ఇప్పుడు ముందుగా మనం ట్రాన్సాక్షన్ స్టేటస్ మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఎంటర్డ్, పోస్టెడ్. ఫస్ట్ ఎంటర్డ్ చూద్దాం. ఎంటర్డ్ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ గో. సో ఎంటర్లు అయితే కొన్ని వెరిఫై చేయకుండా ఇప్పుడు వాటిని వెరిఫై చేయాలి. సో దానికి సంబంధించిన మెనూ మ్యాక్సిమం ఎంటర్లో మనకి ఆర్డీ, ఎస్బీ వచ్చి 5,000 అబోవ్ విత్డ్రాల్స్ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ బ్యాక్, అన్ని వెరిఫై అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాక్. సో ఎంటర్డ్ అయిపోయింది. నెక్స్ట్ పోస్టెడ్. పోస్టెడ్లో కూడా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ గో. సో మనకి పోస్టెడ్లో కూడా మనకి వెరిఫై కాకుండా పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ మనం క్లియర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది మనకి ఎస్బీ కాబట్టి ఎస్బీ మెనూ తీసుకోవాలి. సిటిఎం మనం ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తుంటామో అదే మెనూలోనే వెరిఫై చేసుకోవాలి. సో ఈ విధంగా అన్నీ 1 బై 1 వెరిఫై చేసుకోవాలి. ఒకసారి అన్ని వెరిఫై లేదో చెక్ చేసుకుందాం. సో సేమ్ ట్రాన్సాక్షన్ స్టేటస్ ఎంటర్డ్, నెక్స్ట్ గో. సో నో రికార్డ్స్ వర్ ఫెచ్డ్, ఈ విధంగా రావాలి. సో ఏదైనా ఉంటే మనకు చూపిస్తుంది. నెక్స్ట్ బ్యాక్, మళ్ళీ పోస్టెడ్, నెక్స్ట్ గో. సో ఏం లేవు అంటే ఎంటర్డ్ లేవు, పోస్టెడ్ లేవు. సపోజ్ ఇప్పుడు డిలీటెడ్ చూద్దాం. డిలీటెడ్ ఏమైనా ఉన్నాయా? డిలీటెడ్, నెక్స్ట్ F4. సో ఏం లేదు, ఏమైనా ఉంటే ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ బ్యాక్, నెక్స్ట్ వెరిఫైడ్. సో వెరిఫైడ్ చూద్దాం. సో వెరిఫైడ్ అయితే మనకి అన్ని ట్రాన్సాక్షన్లో ఉంటాయి, ఎందుకంటే మనం అన్ని వెరిఫై చేసాం కాబట్టి. సో ఈ విధంగా మనం ఫినాకిల్లో ట్రాన్సాక్ట్ చేసిన తర్వాత ఎంటర్డ్, పోస్టెడ్ చాలా చాలా మ్యాండేటరీ. అవి కానీ వెరిఫై కాకపోతే మీకు ఈవడి అవ్వదు, అమౌంట్ టాలీ అవ్వదు. నెక్స్ట్ సో అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏదైనా అకౌంట్స్ క్లోజ్ కానీ అకౌంట్ ఓపెనింగ్ కానీ చేసిన తర్వాత వెరిఫై చేయకపోతే అవి అకౌంటే చూద్దాం. దానికోసం HAFI సో ఎంటర్ చేసి గో. ఇక్కడ టేబుల్ షార్ట్ నేమ్ ఉంది కదా, ఇక్కడ GAM సో గ్యామ్. నెక్స్ట్ ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ మౌస్ క్లిక్ చేసి 2 టైమ్స్ స్పేస్ బార్ని ఎంటర్ చేయాలి. 1 2. నెక్స్ట్ ఓన్లీ ఆథరైజ్డ్, నాట్ ఆథరైజ్డ్ ఉంది. మనకు కావాల్సింది నాట్ వెరిఫైడ్ అకౌంట్స్, నాట్ వెరిఫైడ్ క్లోజ్డ్ అకౌంట్స్. సో ఇక్కడ నాట్ ఆథరైజ్డ్ టిక్ పెట్టి నెక్స్ట్ గో. సో నాకైతే ఒక అకౌంట్ ఉంది. ఈ అకౌంట్ ఏంది, ఓపెనింగ్ దా క్లోజింగ్ దా చూసుకోవాలి. సో ఇదైతే క్లోజ్డ్ అకౌంట్ అనమాట. నేను క్లోజ్ చేశాను కానీ వెరిఫై చేయాల. సో ఇప్పుడు అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని సూపర్వైజర్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ మనం ఏదైతే అకౌంట్ ఓపెన్ చేసామో ఆ అకౌంట్కి సంబంధించింది. ఇప్పుడు సపోజ్ నేను ఆర్డీ క్లోజ్ చేశాను, వెరిఫై చేయాలి. ఆర్డీకి వచ్చి సో నెక్స్ట్ మనం ఆర్డీ అకౌంట్ క్లోజ్ చేసాం కాబట్టి ఆర్డీ అకౌంట్ సంబంధించిన మెనూ. సో CRDAAC, నెక్స్ట్ గో. ఇప్పుడు ఫంక్షన్ కోడ్ వెరిఫై. నెక్స్ట్ అకౌంట్ నెంబర్ ప్లేస్లో అకౌంట్ నెంబర్. సో అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయగానే ట్యాబ్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ పేరు వస్తుంది అనమాట, మనం ఎవరి పేరు మీద అయితే క్లోజ్ చేసామో వాళ్ళకి సంబంధించింది. నెక్స్ట్ గో. సో ఈ అకౌంట్ నెక్స్ట్ సబ్మిట్. సో యాక్సెప్ట్. సో అకౌంట్ అయితే వెరిఫై చేసాము. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చెక్ చేద్దాం అది ఉందా లేదా అని. సో HAFI. సో సేమ్ అంతే, టేబుల్ షార్ట్ నేమ్లో GIM. నెక్స్ట్ 2 టైమ్స్ స్పేస్ బార్, నాట్ ఆథరైజ్డ్, నెక్స్ట్ గో. సో ఏం లేవు. సో మనం ఫినాకిల్లో అకౌంట్ సంబంధించినట్టు, క్లోజ్ సంబంధించినట్టు వెరిఫై చేసాము. సో ట్రాన్సాక్షన్ వెరిఫై చేసాము. ఇప్పుడు మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి. సో HTCPIAE. సో ఇక్కడ ఎంప్లాయ్ ID. నెక్స్ట్ గో. సో అమౌంట్ అయితే ఇది ఉందన్నమాట, 66060.
సో మీకు టెల్లర్ ఐడి, సో టెల్లర్ ఐడి తెలియకపోతే ఇక్కడే ఉంటుంది క్యాష్ అకౌంట్ అని, ఇది మీ యొక్క టెల్లర్ ఐడి అనమాట. సో క్యాష్ని కాపీ చేసుకోండి. నెక్స్ట్ మనము ఇప్పుడు రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవాలి. రిపోర్ట్ జనరేట్ చేయడానికి HFIN-RPT, నెక్స్ట్ గో. సో మనకు కావాల్సిన రిపోర్ట్స్ అనేది 4th పేజ్లో ఉంటాయి. డైరెక్ట్ మీరు ఫోన్ క్లిక్ చేసుకోవచ్చు, లేదా యారో మార్క్ ఉంది కదా దీని మీదనే క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, లాంగ్ బుక్ కన్సల్టేట్ రిపోర్ట్ టుడే అంటే SOది, లాంగ్ బుక్ కన్సల్టేట్ రిపోర్ట్ SDP అండ్ AO అంటే ఇది వచ్చి BO. ఫస్ట్ SOది జనరేట్ చేద్దాము. ఇక్కడ సోల్ ఐడి ప్లేస్లో సోల్ ఐడి, నెక్స్ట్ డేటు. మీకు ప్రీవియస్ డేట్ కావాలంటే MI సర్వర్లో మనం రిపోర్ట్ జనరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ సబ్మిట్, ఇక్కడ ఓకే. సో ఇక్కడ చూడండి, ప్లీజ్ యూజ్ HPR మెనూ టు ద రిపోర్ట్ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ అంటే కొన్ని నిమిషాల తర్వాత మీరు జనరేట్ చేసిన రిపోర్ట్ అనేది HPRలో ఉంటుంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఓకే. సేమ్ నెక్స్ట్ 4th పేజ్. నెక్స్ట్ మళ్ళీ BO అకౌంట్స్, BO సంబంధించినది జనరేట్ చేసుకోవాలి. సేమ్ సోల్ ఐడి, డేటు, సబ్మిట్. ఇప్పుడు రిపోర్ట్స్ కోసం ఇక్కడ HPR, నెక్స్ట్ గో. ఇక్కడ చూడండి డేట్ చూసుకోండి, ఈ డేట్లో 2 రిపోర్ట్స్ అయితే జనరేట్ అయి ఉన్నాయి. సో BOది, సో ప్రింట్ ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చి ఇక్కడ ప్రింట్ స్క్రీన్. సో ఇవి 2 కాపీస్, ఒకటి అకౌంట్ ఆఫీస్కి, 2 SOకి ప్రింట్. నెక్స్ట్ SO కాపీస్, టిక్ మార్క్ ఇచ్చి ప్రింట్ స్క్రీన్, సేమ్ 2 కాపీస్. ఇక్కడ చూడండి, క్యాన్సిల్ కొడితే ఈ రిపోర్టు అక్కడే ఉంటుంది. ఒకవేళ రిటర్న్ కొట్టారంటే మీరు ఆ రిపోర్ట్ అనేది ఇంకొంటుంది, మళ్ళీ ఫ్రెష్గా జనరేట్ చేసుకోవాలి. ఇప్పుడు రిటర్న్ సపోజ్ మీకు చూపిస్తాను. రిటర్న్ ఇక్కడ చూడండి, ప్రొసీడ్. ఇక్కడ SDP ఉంది, సో SOది ఎగిరిపోయింది అనమాట. అంటే మనం రిటర్న్ కొట్టకూడదు, మళ్ళీ కావాలంటే క్యాన్సిల్ కొట్టుకోవాలి. సో మనకైతే రిపోర్ట్స్ చూసేసాము. ఇప్పుడు సో మనకైతే టోటల్ రిసిప్ట్ వచ్చి 1,47,325 ఉంది. అదే పేమెంట్ అయితే 81,265 రూపాయలు ఉందన్నమాట. సో మనకి ఈ 2 రిసిప్ట్ నుంచి పేమెంట్ తీసేస్తే మనకి ఇందాక చూసినట్టు HTC బ్యాలెన్స్ ఎంత ఉందో అంత మనకు కరెక్ట్గా టాలీ అవ్వాలి. అలా అవ్వలేదంటే మనం ఏదో ఒక ట్రాన్సాక్షన్ వెరిఫై కాలేదని, లేదంటే ఏదో ఒక అమౌంట్ రిఫ్లెక్ట్ అవ్వలేదని దాని అర్థం. సో ఇప్పుడు మనము ఇక్కడ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకోండి. సో రిసిప్ట్ ఎంత అని చెప్పాను, 147,325 మైనస్ 81,265 పేమెంట్. చూసారా, 66060. ఇందాక మనం బ్యాలెన్స్ చూసుకున్నాం కదా, సో ఈ బ్యాలెన్స్కి సరిపోయింది అనమాట. మనం కరెక్ట్గా ట్రాన్సాక్ట్ చేసాము. ఇప్పుడు ఒకసారి చూద్దాం, HTC PII. సో బ్యాలెన్స్ చూసారు కదా. సో ఈ బ్యాలెన్స్ కాపీ చేసుకొని మనము EOD అవ్వాలంటే ఈ అమౌంట్ అనేది 0 అవ్వాలి. దానికోసం సో క్యాష్ అనేది 0 చేయాలి. దానికోసం HTM మెనూ. మనం మార్నింగ్ అయితే క్యాష్ తీసుకునేటప్పుడు ముందుగా మనం వాలెట్ కొట్టుకుంటాం. అదే క్యాష్ మనం వాలెట్కి పంపించాలి కాబట్టి ట్రెజరర్కి ముందు వాలెట్ తీసుకుంటాం. సో ఫంక్షన్ కోడ్ వచ్చి యాడ్, ఇక్కడ క్యాష్ ట్రాన్స్ఫర్ వచ్చి క్యాష్ ట్రాన్స్ఫర్, నెక్స్ట్ గో. సో ఇక్కడ డెబిట్, ఇవన్నీ మీరు ఏమీ సెలెక్ట్ చేయొద్దు, ఆటోమేటిక్గా అవే చేంజ్ అవుతాయి. సో అకౌంట్ ఐడి దగ్గర ఫస్ట్ మనం ఉన్న క్యాష్ని ట్రెజరర్కి ఇవ్వాలి కాబట్టి వాలెట్ ఐడి, సో సోల్ ఐడి ప్లస్ 0406 అకౌంట్ ఐడి ఎంటర్ చేయగానే మీరైతే ట్యాబ్ క్లిక్ చేసుకోవాలి. ట్యాబ్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు వాలెట్ అకౌంట్ అని పడుతుంది. సో ఇక్కడ మీకు తెలిసిపోతుంది మీరు కట్టర్ కొట్టారా లేదని. సో మనకి ఇక్కడ అమౌంట్ ప్లేస్లో అమౌంట్ ఇందా కాపీ చేసుకున్నాం కదా ఆ అమౌంట్. సో కాపీ ఎందుకు చేస్తున్నా అంటే ఏదైనా మనము బై మిస్టేక్ 1 బదులు 2, 0 బదులు 10 ఇలా ఏమైనా తప్పులు పడతాయని నేను కాపీ చేసుకున్నాను. నెక్స్ట్ యాడ్. ఇప్పుడు ఎవరు పంపిస్తున్నారు, టెల్లర్. సో మీ ఐడి, కౌంటర్ పే ఐడి, సోల్ ఐడి ప్లస్ మీ యొక్క ఐడి ఉంటుంది. ఇందాక మీకు చూపించాను కదా HTC PIలో బ్యాలెన్స్ మనము టెల్లర్ ఐడి ఉంటుంది, ఆ టెల్లర్ ఎంటర్ చేయాలి. ఐడి కొట్టి ట్యాబ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ టెల్లర్ ఐడి వచ్చేసింది. సో నెక్స్ట్ ఇక్కడ 3 = 3 ఉంది కదా, గెట్ కాంట్రా అమౌంట్. సో మనం ముందుగా ఏమైతే అమౌంట్ ఎంటర్ చేసామో అది మళ్ళీ రీటైప్ చేయకుండా ఇక్కడ కాంట్రా దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అమౌంట్ అనేది రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో అమౌంట్ కరెక్ట్గా ఉందనుకుంటే
నెక్స్ట్ పోస్ట్, ఇక్కడ పోస్ట్ ఉంది కదా, పోస్ట్. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి జనరేట్ అవుతుంది. ఈ ట్రాన్సాక్షన్ ఐడిని కాపీ చేసుకొని సూపర్వైజర్లో, సో మనం ఏ మెనూలో చేసాము, హెచ్టిఎంలోనే వెరిఫై చేయాలి. సో హెచ్టిఎం, నెక్స్ట్ ఫంక్షన్ కోడ్ వచ్చి వెరిఫై. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి ఉంది కదా, ఇక్కడ పేస్ట్. నెక్స్ట్ గో. సో అమౌంట్ రిఫ్లెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ సబ్మిట్. సో ట్రాన్సాక్షన్ ఐడి వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. సో మనం అమౌంట్ అనేది జీరో చేసాము. మరి జీరో అయిందో లేదు చూడాలి కదా. సో దానికోసం HTC PII గో. సో ఎంప్లాయీ ఐడి, నెక్స్ట్ గో. సో అమౌంట్ అనేది జీరో అయింది. ఇప్పుడు వన్స్ జీరో అయితేనే మనకి ఈఓడి అనేది అవుద్ది. ఈఓడి CSMD అనేది మనకి సూపర్వైజర్లోనే చేయాలి. సో ఈఓడి వచ్చి HISCOD. నెక్స్ట్ గో. ఇక్కడ మన సోలిడ్ ఆటోమేటిక్ వస్తుంది. అవర్స్ అనేది 0, మినిట్ అనేది 1. అంటే 0 అవర్స్లో 1 మినిట్లో మనకి ఈఓడి అనేది అవుతుంది అనమాట అర్థం. అదే 1 అని అనుకో గంట తర్వాత అవుతుంది అనమాట. అందుకని 0 మినిట్ అనేది 1 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ సబ్మిట్. సో ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది, అంటే ఈఓడి అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఈఓడి అయిన తర్వాత మనము CSM డే చేయాలి ఇప్పుడు. అంటే కంప్లీట్గా అది అయితేనే మీ యొక్క ఫినాకల్ అనేది కంప్లీట్గా క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ CSM డే అంటే సేమ్ డే క్లోజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చి ఇక్కడ ఎంక్వైరీ ఎగ్జిట్ ఉంటుంది. మనం ఎగ్జిక్యూటివ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేయగానే మీకు సోల్ ఐడి డేట్ అనేది ఆటోమేటిక్ ఫెచ్ అయిపోతుంది. ఇప్పుడు సబ్మిట్. సో సబ్మిట్ అయిపోయింది. సో వన్స్ ఈ సబ్మిట్ అయిన తర్వాత మాత్రమే మనం ఈ యొక్క అమౌంట్ అనేది ఎంటర్ చేసుకోవాలి బుకింగ్ సొల్యూషన్లో. సో ఇప్పుడు మనము నెక్స్ట్ మనకి IBB చూడాలి. IBB ఫినాకల్ రెండింటిని ఫెచ్ చేసుకోవాలి మన అకౌంట్ టాలీ అవ్వాలంటే. సో దానికోసం అదర్స్లో ట్రెజరీ, నెక్స్ట్ టూల్స్. సో మనకి ప్రతిరోజు డైలీగా CBS డేటా అనేది ఫెచ్ అనేది కామన్గా ఉంటుంది. మనం ఫినాకల్ ట్రాన్సాక్షన్ చేస్తే CBS డేటా ఫెచ్ చేయాలి. అదే కానీ మీకు కౌంటర్ దగ్గర అంటే IBB డేటా ఫెచ్ చేయాలి. సో సబ్ ఆఫీస్లో పోస్ట్ మ్యాన్ కానీ మీరు సిస్టంలో కానీ మీరు IBB ట్రాన్సాక్ట్ చేస్తే ఈ యొక్క IBB డేటా ఫెచ్ చేయాలి. సపోజ్ నేను ఇప్పుడు CBS డేటా ఫెచ్ చేస్తున్నా. సో ఈ డేటా అనేది ఇక్కడ ఫెచ్ చేయడం వల్ల డైలీ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో మరి TCP రిఫ్లెక్ట్ అవ్వాలంటే మనం మాన్యువల్గా ఎంటర్ చేయాలి. ఈ రెండే గుర్తుపెట్టుకోండి. TCPలో అయితే మాన్యువల్ ఎంటర్ చేయాలి, DTRలో అయితే ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయిపోతుంది ఈ ఫెచ్ కొట్టంగానే. సో ఏడ ఫెచ్ కొట్టిన దానికి మీరు మాన్యువల్గా ఎంటర్ చేసిన దానికి రెండు ఈక్వల్గా ఉండాలి. అంటే అక్కడ 10 రూపాయలు కొట్టారంటే TCP మాన్యువల్లో 10 రూపాయలు కొట్టాలి, అక్కడ 50 అంటే ఇక్కడ 50. సో మీరు CBS డేటా ఫెచ్లు అనేది మీరు కొట్టడానికి అవకాశం లేదు. ఇది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఆటోమేటిక్ పడుతుంది కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు TCPకి సంబంధించిన మిస్లెన్స్లో మాన్యువల్గా ఎంటర్ చేయాలి. అక్కడ ఏదైనా మీరు మిస్టేక్ చేస్తే మీకు అకౌంట్ అనేది టాలీ అవ్వదు. కాబట్టి ఫస్ట్ CBS డేటా అందుకనే ముందు ఫెచ్ చేసుకోవాలి డేటాని. CBS డేటా ఫెచ్, నెక్స్ట్ సబ్మిట్, నెక్స్ట్ కన్ఫర్మ్. ఇక్కడ కొంచెం కిందకు స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, నేను ఇందాక చెప్పిన అమౌంట్ ఉందా 147,325. టోటల్ పేమెంట్స్ 812,265. సపోజ్ మీరు అకౌంట్స్ కానీ BO అకౌంట్స్ కానీ SOL కానీ ఓపెన్ చేస్తుంటే ఆ అకౌంట్స్ కూడా మీకు రిసిప్ట్ వస్తుంది, పేమెంట్ వస్తుంది. అప్పుడు ఇక్కడ పెరుగుతుంది, ఇక్కడ పెరుగుతుంది. కానీ మీ యాక్చువల్ అమౌంట్ ఇది. కానీ ఇక్కడ BO సంబంధించిన అమౌంట్ కూడా రిసిప్ట్, పేమెంట్ రెండు వస్తాయి. ఎందుకంటే SOL ఓపెన్ చేశారు కదా BO తరఫున, అందువల్ల అంత అమౌంట్ అనుకోవద్దు మీరు. అందుకే టోటల్ రిసిప్ట్, పేమెంట్ తీసేస్తే క్లోజింగ్ బ్యాలెన్స్ సరిపోవాలి. నెక్స్ట్ ఓకే. సో మన CBS డేటా అనేది ఫెచ్ చేసాము. ఇప్పుడు IBB డేటా ఫెచ్ చేయాలి. సో IBB డేటా ఫెచ్ చేసిన తర్వాత ఆ డేటాకి మన దగ్గర ఉన్న డేటాకి ఈక్వల్గా ఉండాలి. అంటే మనం డైలీ చేసిన ట్రాన్సాక్షన్. నెక్స్ట్ టూల్స్, IBB డేటా ఫెచ్. ఇది ఆన్లైన్ సర్వర్ AP 2.0 అనేది. సో మనము ఫోన్లో కానీ సిస్టంలో చేస్తుంటాం కదా, ఆ డేటాని TCPలోకి ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ సబ్మిట్, నెక్స్ట్ కన్ఫర్మ్. సో డిపాజిట్ 2,400, విత్డ్రాయల్ 71,600. సో రెండు నాకైతే కరెక్ట్గా సరిపోయింది. అంటే పోస్ట్ మ్యాన్ ఇచ్చిన IBB రిసిప్ట్, పేమెంట్ సరిపోయింది, ఇక్కడ రిఫ్లెక్ట్ అయినది సరిపోయింది అనమాట. అంటే వాళ్ళు మాన్యువల్గా నోట్ చేసుకుంటారు అంత ఇచ్చామని, వాళ్ళకి ఫోన్లో జనరేట్ అవుతుంది రిపోర్టు.
ఆ రిపోర్ట్ ప్రకారమే ఎస్పీ మీకు ఇస్తారనమాట. సో వాళ్ళు ఎంత ఇచ్చారో లేదనేది మనకి ఇక్కడ కనపడుతుంది అనమాట. నెక్స్ట్ ఓకే. సో ఐబీపీ డేటా, సిబిఎస్ డేటా ఫెచ్ అయిపోయింది. ఇప్పుడు మనము ఆ అమౌంట్ని టీసీపీకి టాలీ చేయాలి. టాలీ చేయాలంటే బుకింగ్ సొల్యూషన్, కౌంటర్ ఆపరేషన్, దానికి సంబంధించింది మిస్సిలేనియస్ ట్రాన్సాక్షన్ అకౌంటింగ్, ఇందులో మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ టైప్, వాలెట్ అడ్జస్ట్మెంట్. సో మనం ఏ అమౌంట్ అడ్జస్ట్ చేయాలన్నా ఇక్కడే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. పేమెంట్ డిస్క్రిప్షన్, సో పేమెంట్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు, రిసిప్ట్ అయినా ఎంటర్ చేయొచ్చు. ఫస్ట్ పేమెంట్ ఉంది కాబట్టి పేమెంట్ తీసుకుందాం. పేమెంట్, సో ఇది వచ్చి నేను ఐబీపీ పేమెంట్ ఎంటర్ చేస్తున్నా. ఐబీపీ పేమెంట్ వచ్చి 71,600. ఐబీబీ విత్ డ్రాయలు. సో అమౌంట్ ఎంటర్ చేసి కరెక్ట్గా చూసుకోవాలి, మనం పేమెంట్ కొడుతున్నామా రిసిప్ట్ కొడుతున్నామా అనేది. సో ఐబీ రిమార్క్స్ వచ్చి మీకు గుర్తు కోసం ఐబీబీ విత్డ్రాయలు. నెక్స్ట్ సబ్మిట్, నెక్స్ట్ రిసిప్ట్, నెక్స్ట్ సబ్మిట్. అయిపోయిందా? ఐబీబీ డేటా ఎంటర్ చేసాము మాన్యువల్గా. ఇప్పుడు ఫినాకిల్ది నెక్స్ట్ పేమెంట్, మళ్ళీ సేమ్ ఇదే విధంగా. సిబిఎస్ విధి అంటే కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ విధి అంటే ఫినాకిల్ సంబంధించింది. నెక్స్ట్ సబ్మిట్, మళ్ళీ రిసిప్ట్, సిబిఎస్ డిపాజిట్, సో 147,325 సబ్మిట్. సో అన్నీ, సో సిబిఎస్ ఐబీపీ డేటా టీసీబీకి ఎంటర్ చేశాను. డైల్ అకౌంట్లో ఆటోమేటిక్గా ఫెచ్ అయింది. ఇప్పుడు ఆ రెండు నేను కరెక్ట్గా కొట్టేది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ హోమ్ పేజ్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ రూపీ సింబల్ మీద ఫెచ్ వాలెట్. ఇక్కడ చూడండి మనకి పిఎల్ ఎంత ఉంది, 6504 మనకి బుకింగ్ కౌంటర్లో యాడ్ అయింది అనమాట. అంటే మనము కోర్ సర్వీస్ తీసుకున్నప్పుడు 6504. ఇప్పుడు ఇవన్నీ మనము డేటా అనేది ఫెచ్ చేస్తాం. ఫెచ్ చేసినప్పుడు ఈ డేటా అమౌంట్ బుకింగ్లో పిఎల్ఐ అమౌంట్ ఇవన్నీ కలిపి ట్రెజరీలోకి వస్తుంది అనమాట మనకి. ఇప్పుడు దానికోసం బుకింగ్ సొల్యూషన్, కౌంటర్ ఆపరేషన్, నెక్స్ట్ ఇక్కడ కామన్ సబ్మిట్ అకౌంట్, కామన్ సబ్మిట్ అకౌంట్. ఇక్కడ చూడండి జనరేట్ అకౌంట్, చెక్ స్టేటస్, ఫెచ్ అకౌంట్. మీరు చేసిన ప్రతిసారి కామన్ సబ్మిట్ చేసిన ప్రతిసారి 3 చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో మీకు ఒక ఐడియా కోసం ఇక్కడ ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చినారు, ఈ ఒకసారి కూడా మీరు చదువుకోవచ్చు. ఫస్ట్ జనరేట్ అకౌంట్, ఎస్. సో సబ్మిట్ అకౌంట్ జనరేట్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ చెక్ స్టేటస్, ఇక్కడ రీఫ్రెష్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంటూ ఫెచ్ అకౌంట్. ఫెచ్ అకౌంట్ అంటే మనం ఏదైతే ఎంటర్ చేసామో అవన్నీ ఫెచ్ అవుతాయి. ఇక్కడ చూడండి పేమెంట్, సో 2 పేమెంట్లు అంటే సిబిఎస్ ఒకటి, ఐబీబీ ఒకటి. ఇక్కడ 2 రిసిప్ట్లు ఉంటాయి వాలెట్ అడ్జస్ట్మెంట్లో, రిసిప్ట్ ఒకటి, ఐబీబీ రిసిప్ట్, సిబిఎస్ రిసిప్ట్. నెక్స్ట్ ఆర్పిఎల్ ప్రీమియం ఎంత వచ్చింది, 6504. మీకు ఇందాక చూపించాను కదా ఆ అమౌంట్. సో ఇక్కడ టోటల్ రిసిప్ట్ ఇది, పేమెంట్ ఇది. సో మనకి ఇవన్నీ పోగా 3364 అనేది ఎక్సెస్ ఉంది. ఈ అమౌంట్ని మనము ట్రెజరీకి పంపించాలి. అంటే బుకింగ్లో సంపాదించిన డబ్బులు, ఫినాకిల్లో సంపాదించిన డబ్బులు ఇవన్నీ మనము, సో రిసిప్ట్ పేమెంట్ పోగా మనకి ఎంతైతే ఎక్సెస్ ఉందో అంత ట్రెజరీకి ఇస్తాము. ఒకవేళ షార్ట్ ఉందంటే మైనస్లో ఉంటుంది, అప్పుడు ట్రెజరర్ ఉన్న డబ్బులు తీసుకొని మనము ఇక్కడ 0 చేసుకోవాలి. ఎండ్ ఆఫ్ ది డేకి మీరు ఇది 0 ఉండాలి. ఇది 0 ఉండాలంటే దీన్ని మనం ట్రాన్స్ఫర్ చేయాలి. ఇక్కడ సబ్మిట్ అకౌంట్ డిజేబుల్లో ఉంది, ఎప్పుడైతే 0 అవ్వద్దో అప్పుడు ఇది ఎనేబుల్ అవుద్ది అనమాట. ఇప్పుడు చూద్దాం 3364 కదా. అలాగే మీరు ఈ ఆర్పిఎల్ అమౌంట్ 6504 రిఫ్లెక్ట్ అయ్యింది. మరి ఇది కరెక్టా కాదా మీరు ఎలా తెలుసుకోవాలంటే, సో 6504 ఒకసారి ఇక్కడ కోర్ ఇన్సూరెన్స్ సొల్యూషన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకి ఎంక్వైరింగ్ అండ్ రిపోర్ట్స్ ఉంది, ఇక్కడ రిపోర్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ రిపోర్ట్స్,
ఇక్కడ డే ఎండ్ రిపోర్ట్ అంటే డే ఎండ్ అంటే కంప్లీట్గా అయిపోయింది కాబట్టి డే ఎండ్ రిపోర్ట్ అంతా అయిపోయినాకే చేసుకోవాలి ఇవన్నీ. సో టుడే డేటు ఫ్రమ్ డేటు సేమ్గా ఉండాలి. నెక్స్ట్ జనరేట్ రిపోర్ట్. ఇక్కడ చూడండి 6504 సరిపోయిందా? అంటే నేను మెకామిషన్ సంబంధించిన అమౌంట్ అంతా మనకి బుకింగ్ షెడ్యూల్లోకి రిఫ్లెక్ట్ అయిపోయింది, కరెక్ట్గా వచ్చేసింది అనమాట. కాబట్టి నాకైతే టాలీ అయిపోయింది అనమాట ఇది బుకింగ్ షెడ్యూల్. ఇప్పుడు హోమ్ ఇక్కడ చూడండి ఫెచ్ వాలెట్ ఇక్కడ చూసారా మనకి పిఎల్ఐ అమౌంట్ 0 అయిపోయింది, ఆ డెలివరీ 0 అయిపోయింది. ఇంకా బుకింగ్ దగ్గర 3364 ఉంది. ఈ అమౌంట్ని ట్రెజరర్కి సబ్మిట్ చేయాలా. ట్రెజరర్ సబ్మిట్ చేస్తే పైన ఎంత చూడండి, అది సబ్మిట్ చేసిన తర్వాత 153418 ఉంది. కానీ ఇక్కడ ట్రెజరర్లో 150054 ఉంది. మరి ఈ బుకింగ్ సొల్యూషన్ కూడా 0 ఉండాలి, అన్ని 0 ఉండాలి. ట్రెజరర్ ఒకటి మాత్రమే అమౌంట్ అనేది ఉంటుందన్నమాట, అదే మనకి ఫైనల్ అమౌంట్. సో ఇప్పుడు మన దానికోసం బుకింగ్ సొల్యూషన్ అమౌంట్ ఎంత 3364, ఈ అమౌంట్ని మనం ట్రాన్స్ఫర్ చేయాలి ట్రెజరర్కి. సో బుకింగ్ సొల్యూషన్. నెక్స్ట్ కౌంటర్ ఆపరేషన్. సో మనం క్యాష్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ట్రాన్స్ఫర్ క్యాష్, అదే మైనస్లో ఉన్నప్పుడు రిక్వెస్ట్ క్యాష్. సో ట్రాన్స్ఫర్ క్యాష్. ఇక్కడ కౌంటర్ టు ట్రెజరరీకి. సో కౌంటర్ టు కౌంటర్ అంటే 2-3 కౌంటర్ ఉన్నప్పుడు ఒక దగ్గర క్యాష్ ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ ఉన్నప్పుడు తీసుకోవడానికి. అదే కౌంటర్ టు సూపర్వైజర్ అంటే మీకు ఇప్పుడు హెడ్ ఆఫీస్లో అయితే సూపర్వైజర్ ఉంటారు అనమాట. సో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి, వాళ్ళు పైన వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో మనకి సి క్లాస్లో ట్రెజరర్ వాళ్ళే సూపర్వైజర్ వాళ్ళే కాబట్టి కౌంటర్ టు ట్రెజరరీ. సో అమౌంట్ మనం ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో అంత అమౌంట్. నెక్స్ట్ ఎంటర్ డినామినేషన్. సో 1 డిఫాల్ట్గా. నెక్స్ట్ సబ్మిట్ డినామినేషన్. నెక్స్ట్ మళ్ళీ సబ్మిట్. సో క్రియేట్ సక్సెస్ఫుల్లీ, క్యాష్ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మనం ఎక్కడ పంపించాం ట్రెజరర్కి. మరి ట్రెజరర్కి వచ్చిందా లేదా చూసుకోవాలి. దానికోసం అదర్స్ ట్రెజరరీ. సో ప్రాసెస్ 1 ఉంది కాబట్టి వచ్చింది. సో మనం 3364 అమౌంట్ పంపించాము. ఇప్పుడు ప్రాసెస్ కన్ఫర్మ్ అంటే ట్రెజరర్ తీసుకున్నారనమాట ప్రాసెస్ అంటే. ఇప్పుడు మళ్ళీ బుకింగ్ సొల్యూషన్ మనం వెళ్ళాలి. నెక్స్ట్ బుకింగ్ సొల్యూషన్ కౌంటర్ ఆపరేషన్. ఒకవేళ మనము రిక్వెస్ట్ క్యాష్లో అక్నాలజ్ ఉంటుంది అనమాట, ఇక్కడ అక్నాలజ్ చేసుకోవాలి. సో మనం క్యాష్ ట్రాన్స్ఫర్ చేసాం కాబట్టి ఒకసారి చేస్తే చాలు. నెక్స్ట్ కామన్ సబ్మిట్ అకౌంట్, జనరేట్ అకౌంట్, ఎస్ సేమ్ ఫెచ్. నెక్స్ట్ రీఫ్రెష్, ఫెచ్ అకౌంట్. ఇక్కడ చూడండి ఈ అమౌంట్ టాలీ అయిపోయింది. క్యాష్ ట్రాన్స్ఫర్ చేసే కదా 3364. ఇప్పుడు చూడండి ఇక్కడ 0 అయిపోయిందా. ఇది 0 అయితేనే సబ్మిట్ అకౌంట్ హైలైట్ అవుతుంది. సో నెక్స్ట్ సబ్మిట్ అకౌంట్. సో అకౌంట్ బీని వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, అకౌంట్ ఇస్ బై సబ్మిట్ సక్సెస్ఫుల్లీ. సో మనమైతే సక్సెస్ఫుల్గా చేసామన్నమాట. నెక్స్ట్ బుకింగ్ సొల్యూషన్ కౌంట్ ఆపరేషన్. సో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసాము, 0 చేసాము. నెక్స్ట్ ఇంకేముంది మనకి బుకింగ్ సొల్యూషన్ పని, ఇంకేం లేదు. కాబట్టి ఎండ్ యువర్ షిఫ్ట్ అంటే మనం డే ఎండ్ చేస్తున్నాం. డే ఎండ్ చేసిన తర్వాత మనం చేయడానికి బుకింగ్లు ఏ ఆర్టికల్ కూడా బుక్ చేయడానికి లేదు. ఎండ్ యువర్ షిఫ్ట్. నెక్స్ట్ ఎండ్ షిఫ్ట్. నెక్స్ట్ ఎస్. సో పోస్ట్ మ్యాన్ డే ఎండ్ అయింది, తర్వాత కౌంటర్ డే ఎండ్ అయింది. ఇప్పుడు ట్రెజర్ డే ఎండ్ చేయాలా. ట్రెజర్ డే ఎండ్ చేసే ముందు మనకు టాలీ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అదర్స్లో ట్రెజరరీ, రిపోర్ట్స్, టీసీబీ, నెక్స్ట్ జనరేట్. సో ఇక్కడ 153578 ఉంది, 153578. అదే డైల్ అకౌంట్లో కూడా అంతే ఉండాలి. సేమ్ డైల్ అకౌంట్లో కూడా రిపోర్ట్స్, ఇక్కడ టీసీబీ ఉంది కదా దీనిపైనే డిటిఆర్ ఉంటుంది, డిటిఆర్. నెక్స్ట్ జనరేట్. చూడండి 153578 సరిపోయిందా. నాకు డిటిఆర్ టీసీబీ 2 టాలీ అయిపోయినాయి. ఇప్పుడైతే మనం డేట్ చేసుకోవచ్చు. సో ఉన్న క్యాష్ కన్నా ఎక్సెస్ క్యాష్ ఉంది కాబట్టి మనము ఈసీబీ మేము జనరేట్ చేయాలి. సో దానికోసం అకౌంట్స్లోకి వెళ్ళాలి. సో నెక్స్ట్ ఈసీబీ మేనేజ్మెంట్, ఇక్కడ జనరేట్ ఈసీబీ. నెక్స్ట్ డేటు,
ఇక్కడ గెట్ డీటెయిల్స్. సో మినిమం కన్నా మినిమం క్యాష్, మ్యాక్సిమం క్యాష్, ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్, ఎక్సెస్ క్యాష్. సో ఎక్సెస్ క్యాష్ నేను అదర్ రీజన్ సెలెక్ట్ చేసుకొని నాకైతే ఐబీపీ పేమెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఐబీపీ పేమెంట్స్ అని ఎంటర్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడున్న క్యాష్ కన్నా 1 రూపీ ఎక్కువే కొట్టాలి, లేదంటే తీసుకోదనమాట. నెక్స్ట్ యాడ్. సో రిమార్క్స్ కూడా మీరు ఏమి రిమార్క్స్ ఇచ్చారో ఆ రిమార్క్స్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ జనరేట్ ఈసీబీ. నెక్స్ట్ ప్రింట్. సో ఇది కూడా 2 కాపీస్ తీసుకోవాలి. 1 అయితే ఎస్ఓ కాపీ, 2 అయితే హెడ్ ఆఫీస్కి. నెక్స్ట్ సో మనం ఈసీబీ జనరేట్ చేసాము. సో మీరు టీసీబీ తీసుకోవచ్చు, లేదంటే డే&ఎన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రెజరీ. ట్రెజరీలో టూల్స్లో నెక్స్ట్ డే&ఎన్. వన్స్ డే&ఎన్ చేసామంటే ఇంకా మనం ఏమి చేయలేమన్నమాట. సో మన ఆఫీసు డేట్ అనేది క్లోజ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ డే&ఎన్. ఇక్కడ చూడండి క్లోజింగ్ బ్యాలెన్స్ ఒకసారి చెక్ చేసుకోమంటుంది, కరెక్ట్గా ఉంది కాబట్టి. నెక్స్ట్ డే&ఎన్. సో డే&ఎన్ డన్ ఫర్ డేట్ అని వచ్చింది అనమాట. సో మనకు డే&ఎన్ అయితే కంప్లీట్గా అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనము స్టెప్ బై స్టెప్ చేసుకొని డే&ఎన్ అయితే చేసుకోవాలి. సో మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అన్ని మాడ్యూల్స్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని పోస్టులకు సంబంధించిన మీకు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you for watching this video.